ఖచ్చితంగా కాలేకపోతున్నాం ఈ మార్గంలో. ఎందుకు కాలేకపోతున్నాం అంటే మనం ఏమనుకుంటామంటే మనది ఏదో ఉంది దీంట్లో అనుకుంటాం. మనది ఏమీ లేదు, అంతా అయినా కృపన్న సంగతి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అసలు ఎందుకు ఈ మార్గంలోకి వచ్చాం మనం? ఏంటి దీని గొప్పతనం ఏంటి? అసలు ఎందుకు రావాలి? మనల్ని అందరూ కూడా చూడండి ఎలా చూస్తున్నారు, అమాయకులకి చూస్తుంటారు. ఏమంత తెలివి లేదు వీళ్ళకి. లోకాన్ని, లోకపు భోగాన్ని విడిచిపెట్టారు, దేవుడు దేవుడు అంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అన్నట్టుగా చూస్తున్నారు మనల్ని. మరి అలాంటి వారు ఒకవేళ అడిగితే మనం ఎలాంటి సమాధానం చెప్పగలం? ఇందులో ఏముంది, ఏం గొప్ప ఉంది? లోకంలో కంటే గొప్ప ఉందా ఏమన్నా? అయితే ఇది ఏంటి అంటే ఏం చెప్తాం మనం? చెప్పండి. ఏం చెప్పినా దానికి ఆధారాలు అడుగుతారు. ఒకే ఒక్క నిరీక్షణతో మనం దీంట్లో ఈ మార్గంలోకి వచ్చాం. మనిషి పాపంతో ఉన్నాడని, ఆ పాపం పోతేనే కానీ స్వర్గం లేదా పరలోకం చేరలేడని ఒక క్రైస్తవ గ్రంథమే కాదు చెబుతుంటా, భక్తికి సంబంధించిన ప్రతి పుస్తకం చెబుతుంది. పాపం పోగొట్టుకోవాలి, పాపం ఉంటే నరకానికి వెళ్ళిపోతాడు, పాపం చేస్తే హింసలు పడే లోకానికి వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు. సరే, ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. పాపం పోగొట్టుకుంటే తప్ప పరలోకం వెళ్ళలేము, స్వర్గానికి వెళ్ళలేమని. మరి ఆ పాపం ఎలా పోతుంది? ఆ పాపం ఎలా పోతుందో మనుషులకు అర్థం కాకే ఎవరేం చెబితే చేస్తుంటారన్నమాట. అప్పుడప్పుడు చూడండి, మనకి ఏదైనా చిన్న డిసీజ్ ఏదైనా వచ్చిందనుకోండి, ఏదైనా పొక్కుల కిందో లేకపోతే ఏదో వచ్చిందనుకోండి, దీనికి ఏం చేస్తారంటే అదిగో ఆకు పసరు తీయని ఒకరు చెప్తారు, మరొకరేమో ఇదేదో వాడండి అని ఇంకొకరు చెప్తారు. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చెప్తారు. ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నారు అంటే మనకి కరెక్ట్ ఏదో తెలియదు కనుక ఎవరేం చెప్పినా చేస్తుంటాం. ఒక్కొక్కసారి అది ఇంకా ఆ పుండు పెద్దదైపోతుంటుంది, అప్పుడు డాక్టర్ దగ్గర పరిగెడుతుంటాం. ఎలా ఎందుకు చేశారంటే అంటే ఎలా చెప్పారండి, అలా చేసి తగ్గుతుంది అన్నారు అంటే అప్పుడు మనల్ని తిడతారు కూడా డాక్టర్లు. ఎందుకు ఏది పడితే చేస్తున్నాం అంటే మనకు తెలియలేదు, దాంట్లో లోతేంటో ఆ గాయాన్ని ఎలా మాన్పించుకోవాలో మనకు తెలియలేదు. అలాగే లోకం ఉంది. లోకానికి కూడా తెలీదు ఈ పాపం అనేది అంటిందని సంగతి తెలుస్తుంది, ఇలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతామని తెలుస్తుంది, కానీ పాపం ఎలా పోగొట్టుకోవాలో తెలియటం లేదు. వాళ్ళలాగే మనము కూడా ఏమీ తెలియకుండా ఈ మార్గంలోనికి వచ్చామా, లేదంటే ఈ మార్గంలోనికి ఏదైనా తెలుసుకుని వచ్చామా? లోకస్తులు అందరూ ఏమంటారంటే స్నానం చేస్తే పలానా చోట పోతుంది, పలానా యాత్రకి వెళ్ళి వస్తే పోతుంది, పలానా యాగం చేస్తే పోతుంది, ఏదో చెప్తుంటారు పాపం పోవడానికి. అలాంటివి ఎన్నో ఈ లోకంలో వినబడుతున్నా క్రీస్తులోనికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా ఒక కారణం. ఏం కారణం? అది పాపం పోగొట్టుకోవడానికే. మరి ఇక్కడేం చెప్తుంది పాపం పోవడానికి? బైబిల్ ఏం చెప్తుంది పాపం పోవడానికి? మనం అంతా అందుకే వచ్చామా, లేకపోతే ఇంక వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? కోట్ల రూపాయలు గడించడానికి కానీ, సుఖంగా జీవించడానికి కానీ కాదు కదా. ఒకటే, మానవ జీవితం మరణంతో అంతమైపోయేది కాదు. మరణం తర్వాత ఆత్మకి అసలు ఇక తరిగిపోని ఆయుష్కాలం ఉంది. ఇంకా జీవితం అంతం అనడానికి లేదు. నిరంతరం జీవించే ఆ జీవితంలోనికి మనిషి ప్రవేశించాలంటే అంటిన పాపాన్ని ఇక్కడ పోగొట్టుకోవాలి. ఏ మనిషి భక్తి చేస్తున్నా, అది తెలుసో తెలియకో తప్పో రైటో ఏం చేస్తున్నా సరే, దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే ఈ పాపం పోగొట్టుకోవటమే. చూడండి, పాత ధర్మశాస్త్రంలో కూడా ప్రజలు బలులు ఇచ్చేవారు, ఎందుకంటే పాపం పోగొట్టుకోవడానికి. ఇవన్నీ జరుగుతుండేవి. ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు చాలామంది చేస్తుంటారు అలాగా. వీటన్నిటి ఉద్దేశం కూడా పాపం పోగొట్టుకోవటమే. ఎందుకు దాని గురించి ఎంతగా మనిషి తీవ్రంగా ఆలోచిస్తున్నాడంటే అది ఉంటే ఇక మనిషి బ్రతుకి ఇక లేదు, ఇక చచ్చేదాకా ఏదోలా బ్రతికేస్తాడు, చచ్చిన తర్వాత మొదలవుతుంది అసలు జీవితం అంతా. కానీ చాలామంది మనలో ఉన్నోళ్ళకి కానీ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళకి కానీ విషయం ఏంటంటే
చచ్చిన తర్వాత వీడు చూసి వచ్చాడా అంటుంటారు. చచ్చిన తర్వాత నువ్వు చూసి వచ్చావా, పరలోకం ఉందా, ఆహా ఇలా బతికితే నువ్వు వెళ్ళిపోతావా, పో నేను ఎలా పోయినా పర్వాలేదని అంటుంటారు. ఎందుకంటారంటే మాట తెలియక. అది నిజం అనుకోవట్లేదు, అది తప్పు, అబద్ధం, ఎవరికి తెలిసి పోనేది అబద్ధం అనుకుందాం కాసేపు, అది అబద్ధం అనుకుందాం, మరి నిజమేంటి? నేను మాట చెప్పాను, మీరు కాదన్నారు, నేను చెప్పింది రాంగ్ అన్నారు, మరి రైట్ ఏంటి? అది చెప్పాలి కదా, అది చెప్పం. అది చెప్పని వాళ్ళు ఏమంటారంటే చెప్పబడుతున్నదాన్ని అబద్ధమని, ఏమీ చెప్పని వాడిని ఏమంటారు, తెలివి తక్కువ కూడా అంటారు. అంతే కదండి. నేను మాస్టర్ని, మీరు అందరూ స్టూడెంట్స్, మీరు హోంవర్క్ చేసుకొచ్చారు, ఒక లెక్క చేసుకొచ్చారు, రాంగ్ అన్నాను నేను. ఎవ్వరికి రాలేదు ఈ లెక్క, అందరూ రాంగ్. కోపం వచ్చేసింది నాకు. నేను కాసేపు కూర్చొని వెళ్ళిపోయాను క్లాస్ నుంచి. ఇది రాంగ్ అని చెప్పాను. మరి మీరేం కోరుకుంటారు నా నుంచి చెప్పండి? ఏది రైట్? మరి రైట్ ఏది? రాంగ్ ఓకే, మరి రైట్ ఏది? ఆ రైట్ ఏదో చెప్పనోడు ఏమవుతాడు చెప్పండి? మాస్టర్ అవుతాడా? అవడు కదా. బాగా ఆలోచించగలిగితే మీరు, మనం ఈ మార్గంలోనికి వచ్చింది ఏంటో చెప్పమంటారా? రైట్ వే వెతుక్కుంటూ వచ్చాం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏదో మనకి ఇక్కడ దొరకబోతుంది, అందుకు వచ్చాం. అమాయకులు వేయండి కాదు, మనకేదో ఆస్తులు వస్తాయని కాదు, మనకెవరో ఏదో ఇస్తారని కాదు. కొత్త న్యూస్ ఏంటంటే అమెరికా నుంచి అలా డబ్బులు వస్తాయంటున్నారట మనకి. ఇందులో మట్టోటి వేస్తున్నాం ఈ మధ్య. ఎవరు చెప్పారని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఆ చెప్పినోడే కానీ తెచ్చి ఇచ్చాడేమో, నాకు అంత ఇచ్చాడో లేదో, సగం మట్టి అయింది, మిగతాది కూడా ఇచ్చేస్తాడని. అమాయకులు. అంటే డబ్బు కోసం దేవుడిని నమ్ముకున్నాను కొందరు అనుకుంటున్నారు మన ఊళ్ళో. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి మొత్తానికి ఏదో ఉంటుందండి, లేకపోతే ఎందుకు అంత అలాగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు అని కొందరు ఏంటో మాట్లాడుతున్నారు. నా దగ్గరకు వచ్చిన కొన్ని విషయాలే, ఇంకా మీకే బాగా తెలుస్తాయి నేను. అయితే విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే ఏముందో దీంట్లో తెలియలేదు వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నాను, బాగా వింటున్నారా? లోకంలో ఉన్నవారికి, మనల్ని చూసేవారికి ఇందులో ఏముందో తెలియదు అంటున్నాను నేను. రైట్ ఆర్ రాంగ్? నిజమేనా? కరెక్టేనా? వాళ్ళకి తెలియట్లేదు ఇందులో ఏముందో. కరెక్టా కాదా? మరి మాట్లాడరే. సరే, వాళ్ళ గురించి పక్కన పెడదాం. మనకు తెలిసిందా? సరిగ్గా ఊపాలు ఊపితే తల తెలిసిందా? స్టాండప్. ఈ అమ్మాయి చెప్తే దీంట్లో ఏముందో జాగ్రత్తగా వినండి, చెప్పాలి. నా గట్టిగా చెప్పు, వాళ్ళతో పాటు నేను కూడా వింటాను. చెప్పు. అదే లాస్ట్ అక్షరం పట్టలేదు. పరిశుద్ధాత్మ ఉంది ఈ మార్గంలో కదా. ఇంకేంటి? రక్షణ ఉంది. ఇంకా నీకు పరిశుద్ధాత్మతో పనే ఉంది. ఉందా మనందరికీ పరిశుద్ధాత్మతో పని ఉందట. మరి పరిశుద్ధాత్మ ఉందని వచ్చేవి మార్గంలోకి. ఎందుకు అసలు పరిశుద్ధాత్మ ఎందుకు? దేని నుంచి రక్షణ కావాలి నీకు? పాపం నుంచి రక్షణ కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మైన రక్షణ అని నీకు పాపం నుంచి విడుదల కావడానికి, అంతే కదా. లోకంలో ఇంకేదీ లేదు, ఈ మార్గంలో పాపం నుంచి విడుదల ఉందని వచ్చావు. సరేనా? రైటేనా? ఎస్సా? నీకు తెలుసా పాపం నుంచి విడుదల దీంట్లో ఉందని? తెలుసా? విడుదల అనే పదం చాలా పెద్దది. కూర్చో. విడుదల అనే పదం చాలా పెద్దది. అది ఎంత పెద్దదంటే మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. నేను ఒక డాక్టర్ని అనుకోండి, నా దగ్గరకు ఒక పేషెంట్ని తీసుకొచ్చారు మీరు. వాడు ఏ రోగంతో వచ్చాడో ఆ రోగం నుంచి వాడిని విడుదల చేయాలి నేను ఇప్పుడు, అంతే కదండి. అప్పుడు ఆరోగ్యంగా వెళ్ళాలి.
నేను వైద్యం చేసిన తర్వాత కూడా వాడు ఇంకా చచ్చేలాగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఇంకా ఇప్పుడు విడుదల వచ్చినట్ట రానట్టేనా మరి పాపం పోతుందని వచ్చావు కదా, అది పోకపోతే ఇందులో పాపం పోయేది ఉందని ఎవరైనా నమ్ముతారా? ఈ మార్గంలో పాపం పోతుందని ఎవరైనా నమ్ముతారా? నువ్వు పాపం పోగొట్టుకోవడానికి వచ్చావు అంతేనా సౌమ్య? ఎందుకు మా పేర్లే చెప్తున్నాం ఏంటి అన్నయ్య అంటే, మీ పేర్లే చెప్పాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువగా. యవ్వన పిల్లలు చూద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. చూడండి, పాపం పోయే మార్గం ఇదని వచ్చిన తర్వాత అది పోకపోతే బయట ఉన్న వారికి ఈ మార్గం గురించి చులకన వస్తుందా రాదా? చులకన భావం వస్తుందా రాదా? వస్తుంది. నేను మంచి డాక్టర్నా కాదా? వైద్యం బాగా చేస్తానా లేదా? పేషెంట్ బాగుపడలేదు, ఇప్పుడు నన్ను ఏమంటారు? మరి ఎంతోమంది బాగుపడరు, ఒక్కడే కదండి కుంటుకుంటూ వెళ్ళాడు, అందరూ నిలబెట్టి వెళ్ళారు, ఒక్కడే తేడా వచ్చాడు. నాకు నెక్స్ట్ వచ్చే న్యూస్ ఏంటో తెలుసా నా మీద? డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కానీ పెద్ద ఏమీ అవ్వలేదండి అతని వల్ల. ఇంకా హాస్పిటల్ అంతా ఈగలు తోలుకోవటం నేను, ఎందుకంటే ప్రసారం అయిపోతుంటుంది అలాగా, అంతే కదండి. అందుకే హాస్పిటల్ కూడా ఏం చేస్తారంటే బాగా కండిషన్ తీవ్రంగా ఉన్న వాళ్ళని చూడరు. మన రంజిత్ పడిపోయాడు వెనక్కిలాగా, అంత అయోమయం అయిపోయారా బాబా? బాగుంది ఇప్పుడు. శుక్రవారం ఉదయం పడిపోతే వెంటనే 3 వామిటింగ్స్ అయిపోయినాయి. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తుంటే అన్నాడంట, మేము చూడమండి బాబు, పెద్ద హాస్పిటల్ తీసుకుపోండి అన్నాడు ఆయన. ఇక్కడ తీసుకొచ్చారు, నేనేదో పెద్ద డాక్టర్ లాగా. ఏం చేయమంటారంటే ముందు ప్రార్థన చేద్దాం, నాకు తెలిసింది అదే వైద్యం, ఇంక అంతకుమించి నాకేమొచ్చు, ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాను. ఎరా బాబు ఎలా ఉందంటే కొంచెం బాగానే ఉందని అంటున్నాడు. మరి ఏంట్రా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి స్కానింగ్లు గట్రా తీయించమంటావా, పర్వాలేదా అంటే పర్వాలేదని అన్నాడు. కాసేపు చూద్దామమ్మా, ప్రార్థన చేద్దాం, అప్పుడు తీసుకెళ్తారు కానీ తీసుకెళ్లాల్సి వస్తే అన్నాను. దేవుని కృపను బట్టి బాగుపడ్డాడు. చాలా ఆశ్చర్యం, అది తలకు బలంగా తెలిసింది అడిగి. అంటే ఏదో నాలేదో శక్తి ఉందని కాదు, విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఒక డాక్టర్ చూసి ఏమన్నాడంటే అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నాడు. మరి కండిషన్ అలా ఉంది, దేవుడు చూసుకుంటారు అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు దేవుడు గొప్పోడు అనుకుంటారా కాదనుకుంటారా? ఇది టంగుమని పడిపోయాడు, అక్కడ చుట్టూ వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళదా అంటే బాగానే ఉన్నాడండి అంటే, మరి ఎక్కడ తీసుకెళ్ళారంటే చర్చికి తీసుకెళ్ళాను అంటారు వాళ్ళు. చూసారు, ఒక విధంగా మంచి అభిప్రాయం వెళ్తుంది కదా. అలాగే పడిపోతే అయితే ఎప్పుడు పడిపోయినా తీసుకొస్తామని కాదు విషయం. అసలు విషయం ఏంటంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల దేవుని గొప్పతనం తెలుస్తుంది కదా. అలాగే యవ్వన పిల్లలు మనం అందరం కూడా ఏది పోగొట్టుకోవటం లోకానికి చేత కావట్లేదో అది మార్గంలోనికి వచ్చి పోగొట్టుకుంటే మనకి విలువ ఉంటుంది. తర్వాత రత్నాకర్ గారిని అడిగాను, నేను ఒక మాట అడిగాను, ఆయన లేరనుకోండి, ఉన్నా కూడా చెప్తాను అన్నమాట. ఏమనంటే, ఏమంటే మీరు 55 ఏళ్ళు కదా మీకు, ఇప్పుడు 10 ఏళ్ల వయసు నుంచి తాగడం మొదలెట్టారు కదా. ఆయన చెప్పాడు నాకు ఈ స్టోరీ అంతా. అంటే 45 సంవత్సరాలు తాగాడండి ఆయన తాగుడు. ఈ 45 సంవత్సరాలు తాగారు, 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా జీవించారు మీరు. అప్పుడు జీవితం ఎలా ఉంది, ఇప్పుడు కొద్ది సంవత్సరం అయిందండి అంతే. మనకి మొన్న ఈస్టర్కి సంవత్సరం అయిందండి మారు మనసు పొంది. ఇప్పుడు ఎలా ఉంది, ఎలాగ మిమ్మల్ని సమాజంలో రిసీవ్ చేసుకుంటున్నారని అడిగాను. అప్పుడైతే ఏదో వచ్చేస్తున్నాడు రా ఈడు అన్నట్టుగా, లేకపోతే పెద్ద విలువ లేనట్టుగా చూసేవారు. కానీ ఇప్పుడైతే వాళ్ళే పలకరిస్తున్నారు అని అంటున్నాడు. ఎందుకు? బాగుపడ్డాడు కనుక. ఇంకా చాలామంది ఈరోజు ఏమీ అనలేకపోతున్నారంటే మనల్ని అర్థం ఏంటి చెప్పమంటారా? అలాంటి వారు పెద్దలు మారు మనసు పొందారు కనుక. ఏదో ఉందరా ఈ మార్గంలో, గమ్ము తొందరపడకూడదురా, మనం ఏమనకూడదురా అని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకు? మార్పు చెందిన వాళ్ళు కనబడుతున్నారు కనుక. అదే చూడండి, మనం మారలేకపోతే, అంటే మన పాపాలు మనం విడిచిపెట్టలేకపోతే, ఏ బలహీనత అయితే మనలో ఉందో ఆ బలహీనత మనం విడిచిపెట్టలేకపోతే మనతో ఉన్నోళ్ళు ఎవరిని అవహేళన చేస్తారు తెలుసా మీకు? దేవుని అవహేళన చేస్తారు. అందుకే వాక్యం చెబుతుంది, రోమిలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. మిమ్మును బట్టేనా అంటే దేవుని నామానికి ఇంకే విధంగానూ లోకంలో దూషణ రాదు. ఎవరిని దూషిస్తారా? దేవుణ్ణి ఎవరు దూషించరు. ఎవరిని బట్టి దూషిస్తారంటే మనల్ని బట్టి దూషిస్తారు. ఇంక వేరే ఆయన నామానికి దూషణ రాదు, మనల్ని బట్టి దూషిస్తారన్నమాట. దేవుడి మీద ఎందుకు కోపం వస్తుంది తెలుసా? ప్రజలకి, దేవుడిని నమ్మని వాళ్ళకి, నమ్మిన వారిని బట్టి వస్తుంది. చూడండి, ఈ ప్రాంతంలో ఎవరు దేవుడిని నమ్మలేదనుకోండి, ఎక్కడన్నా యేసుక్రీస్తు వారి బొమ్మ కనపడ్డది అనుకోండి, వీళ్ళందరూ కూడా మొక్కుతారు. మాకు ఇష్టమేనండి అని అంటారు. వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాం కదా, మనం కానీ తేడాగా ఉన్నాం అనుకోండి, ఇంకా ఆయన అసలు ఒప్పుకోరు. వాళ్ళు ఆయన పేరెత్తి చాలు గొడవకు వస్తుంటారు. అంటే ఎవరిని బట్టి ఇదంతా అంటే మనల్ని బట్టి. నువ్వు ఏ పాప రోగమైతే నయం చేసుకోవడానికి వచ్చావో ఈ మార్గంలోనికి, అది నయం కాకపోతే చాలా ప్రమాదంలో పడిపోతావు. లోకం ఏం చేస్తుంది తెలుసా? ఆకర్షిస్తుంటుంది, తన యొద్దకు మనల్ని ఆకర్షిస్తుంటుంది అనమాట. మళ్ళీ మనం పాపస్థితిలో పడిపోయేలా చేస్తుంటుంది. పడిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? దేవుని నామానికి అవమానం కలుగుతుంది. పోనీ మన బ్రతుకులు ఏమన్నా బాగుంటాయా? బాగుంటాయా చెప్పండి? పతనం అయిపోతాయి. ఎలా ఉండాలో అలా ఉండకపోతే, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టకపోతే మనం నష్టపోతాం, కానీ ఏమీ లాభం ఉండదు దానివల్ల. అర్థమవుతుందా? పర్వాలేదు ఏంటట ఇప్పుడు అంటుంటారు. ఒక ఆయన, నేను బాప్తిస్మం ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఒక నెల 2 నెలలు బాగానే ఉన్నాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే త్రాగుడు. పెద్ద వయసే, ఒక 60 దగ్గరగా ఉంటాయేమో. త్రాగుడు. అలాంటి ఆయన వాక్యం విన్నాడు, ఆరోగ్యం కూడా బాగోట్లేదండి, డాక్టర్ గారు కూడా బతుకుతాను లేదంటున్నాడండి, నేను దేవుడిని నమ్ముకుంటానండి అన్నాడు. మంచిదండి అని 2-3 సార్లు వాక్యం విన్న తర్వాత, మరి దేవుని కోసం యథార్థంగా ఉంటారంటే ఉంటానన్నాడు. అయితే బాప్తిసం పొందుతానంటారా ఏంటంటే, పొందుతానని, బాప్తిసం పొందుతాను, దేవుని కోసం పొందుతానన్నాడు. పొందిన తర్వాత గ్రాండ్గా మీటింగ్ పెట్టించాడు. తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరో పాత స్నేహితులు కలవటం, మరలా మధ్యాహ్నానికి అలవాటైపోయాడు. ఎందుకు అలవాటైపోయాడంటే, ఆ ప్రాంతంలో కూడా పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు కూడా ఈ విషయంలో బలహీనుడు అన్నమాట. ఆ సేవకులే ఇలా ఉంటున్నారు నీకు తెలియదు అన్నాడంటే ఎవడో. సేవకులే అన్నప్పుడుగా సేవకులే ఉంటున్నారా, నేనెందుకు ఉండాలనుకున్నాడు ఈయన. ఇక చూడండి, ఆయన తీసుకుంటున్నాడన్న సంగతి తెలిసింది. ఒకరోజు మామూలుగా పలకరించి నేను ఎరగనట్టు, ఏంటండి ఎలా ఉన్నారు ఏంటంటే, బాగానే ఉన్నానండి, మరి ఏంటి మధ్య సరిగా రావట్లేదేంటి ప్రేయర్ల కంటే, కొంచెం పనులు ఉండి రావట్లేదు అన్నాను. సరే కానీ ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా అంటే, అడగండి అన్నట్టు. మీరు మళ్ళా మధ్యన తాగుతున్నారని తెలిసింది నాకు, నిజమేనా అని అడిగాను. ఒకేసారి అలా స్టన్ అయిపోయాడు. అంటేనండి నిజమేనండి, కాకపోతే పర్వాలేదు అన్నట్టుగా అనుకుని తాగుతున్నానండి అన్నాడు. ఎవరు చెప్పారండి పర్వాలేదండి అంటే, మా ఊళ్ళో పాస్టర్ గారు కూడా అలాగే ఉంటాడండి అన్నాడు. ఇంకా చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అలానే ఉంటారు, మరి మీ ఉంటే తప్పు ఏంటి, పర్వాలేదు కదా. నేను ఉంటున్నానా అలాగని అడిగానండి. నేను ఉంటున్నానా, మీకు బాప్తిస్మం ఇచ్చింది నేను కదా, నేను ఉంటున్నానా, నేను వెళ్ళిపోతున్నానా దేంట్లో కన్నా, నేను అలా ఉన్నప్పుడు మీరు ఉందరు కానీ అప్పుడు దాకా ఉండకండి అని చెప్పాను. అప్పుడు దాకా ఉండొద్దు మీరు. నేను కూడా బైబిల్ చదువుతున్నాను కాబట్టి, ఒకవేళ అది మీరు అన్నది కరెక్టే కనుక అయితే నేను మారుతాను కదా ముందు. నేను అలా మీకులాగా ఉంటే కనుక, మీ ఊళ్ళో ఎవరో ఉన్నారంటున్నారు వారిలాగా ఉంటే కనుక అప్పుడు మీరు ఉందరు కానీ, ఎందుకంటే నా చేతుల మీద బాప్తిస్మం పొందారు కదా, దాని నుంచి దూరంగా ఉండాలి మీరు అని ప్రార్థన చేశాను. మారాడు. మళ్ళీ ఒక 1 రోజులు పట్టుదని జోలికి వెళ్ళదు. ఆ తర్వాత మరలా అన్నారట, ఆయన వయసు ఎంత, ఆయనకేం తెలుసు బైబిల్, అసలు బైబిల్లో తిమోతికి పౌలు ఏం చెప్పాడో తెలుసా, ఏం చెప్పాడు, తాగమని చెప్పాడా? చూసారు ఎలా ఉందో. బైబిల్లో ఉన్నది ఒకటి,
అక్కడ చెప్పేది ఒకటి, మొత్తానికి ఆయన జీవితం పాడు చేశారండి. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, నేను ఏ టైంకి వస్తానో ముందే గమనించి ఆ టైంకి ఇంటికి దొరకట్లేదు నాకు. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెడుతుంటాం, ప్రతి ఆదివారం కూడా వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఒక వారం కుదరకెళ్ళను కానీ నేను, ఆయన దొరకండి నాకు అసలు. అమ్మ ఏరమ్మాయనంటే ఇప్పుడు దాకా ఉన్నాడండి అంటున్నారు. ఎందుకంటే అదో రకమైన గౌరవం అనమాట. ఇంకా నేను నా కళ్ళ పట్టలేదు ఆయన కంట పట్టలేదు. కానీ నాకేమనిపిస్తుందంటే ఒక ఆత్మను దూరం చేసుకున్న బాధ ఎక్కువైపోయింది. ఎలా మాట్లాడాలో ఆయనతో నాకు అర్థం కావట్లేదు, ఎలా దేవుని వద్దకు తీసుకురావాలి. చూడండి, ఆయనకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తు వారు ఇచ్చే పాపక్షమాపణ కన్నా లోకంలోని పాపమే ఆయన ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆయన్ని బట్టి ఏమంటారు చెప్పండి అందరూ? ఆయన్ని బట్టి ఆ ప్రాంతంలో ఒక మాట చెప్పమంటారా? మొదట్లో మనం వాక్యం చెప్తే చాలామంది వచ్చేవారు. ఇప్పుడైతే మనం వాక్యం చెప్తుంటే కొద్దిమంది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మిగతా వాళ్ళు ఆ ఇంటి నుంచి వచ్చారు కదా ఏంటని అడిగితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఇలా ఉండడమే వాళ్ళు రాకపోవడానికి కారణం అట. ఇతనే మారలేదు ఇంకెందుకండి అన్నట్టు. అంటే ఒక విధంగా చూడండి, ఆ ప్రాంతానికి దేవుని ప్రేమ దూరం అయిపోయింది, అంతే కదండి. చాలామంది వచ్చేవారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు ఉన్నాయి అంతే మనకు అక్కడ. మీకు తెలిసే ఉంది ఇప్పుడు ఏ ఫ్యామిలీయో ఏ ఊరో అన్నీ మీకు అర్థమైపోయినాయి, చెప్పక్కర్లేదు. ఆయన ఆ మొత్తం నుంచి బయటకు రాలేకపోతున్నాడు. బాధ కలుగుతుంటుంది అలాంటప్పుడు. ఏంటి పరిస్థితి, పెద్ద ఆయన కరెక్ట్గా ఉంటాడు అనుకున్నాను, ఇలా జారిపోయాడే అనిపిస్తుంటుంది. అంటే నేను అడిగేది ఒకటే, ఈ దేవుని ప్రేమ, పాపక్షమాపణనిచ్చే ఈ ప్రేమ పాపం ముందు గెలవలేకపోయింది. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు బైబిల్ తెచ్చుకుంటే చూడవచ్చు, లేకపోతే అలా చూడండి, ఆ పైన ఆ గుమ్మం పైన చదవండి అదేంటో. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని, అంటే యేసు రక్తానికి ఎంత శక్తి ఉంది అమ్మ? ఎంత శక్తి ఉంది? అది ఏ పాపమైనా, ప్రతి పాపమాట, ఏ పాపమైనా, చిన్నదా పెద్దదా, అదేదైనా కానీ దేనికి ఉంది శక్తి? యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంటే మనకి ఏం అవసరం ఇప్పుడు? అదే మనకు మెడిసిన్ ఇప్పుడు, యేసు రక్తం. ఆ రక్తంలోనికి మనం వచ్చామా రాలేదా? వచ్చామా? ఎలా వచ్చారు మీరు? ఆ రక్తంలోనికి వచ్చారు అంటున్నారు కదా, ఎలా వచ్చారు? దేని ద్వారా వచ్చారు మీరు చెప్పు? వెరీ గుడ్. చూసారా, బాప్తిస్మం ద్వారా వచ్చాం. బాప్తిస్మం అంటే ఏంటి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి కదా. పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే మనం రక్షించబడతాం. నమ్మువాడు రక్షించబడతాడు. ఏంటి నమ్మటం? ఆయన నన్ను రక్షించగలడు, నా కోసమైన రక్తాన్ని చిందించాడన్న నమ్మకం మనల్ని పాప విముక్తులను చేస్తుంది కదా. అంటే ఒక విధంగా యేసు రక్తం అంటే యేసుక్రీస్తు మనల్ని, మన పాపాలని తీసివేయగలుగుతాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఒక్క పేషెంట్ శరీరంలో జబ్బు తగ్గించలేకపోతేనే ఆ డాక్టర్ గారికి చెడ్డ పేరు వచ్చింది అంటున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేసే శక్తి ఉందా లేదా? ఉందా లేదా? మరి మనలోని ప్రతి పాపాన్ని తీసివేయలేకపోయాడా? కొంతమంది చెప్పట్లేదు. తీసివేయగలిగాడా అన్నీని? అంటే ఆయనకి శక్తి ఉందా? ఆయన శక్తి ఉందంటారా? చూడండి, మీరు ఎంతైతే గ్రహిస్తారో ఆయన అంతే చెప్తారు, అంతే చూపిస్తారు కూడా లోకానికి. అంతకుమించి చూపించలేరు. ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక పటాన్ని మీకు చూపించాను అనుకోండి, మీకు అందరికీ తెల్ల కాగితాలు ఇచ్చాను, పెన్సిల్ ఇచ్చాను. నేను ఒక బొమ్మ చూపించాను, చూడండి సరిగ్గా చూడండి అని 1 నిమిషం పాటు చూపించి ఆ బొమ్మ తిప్పేశాను. ఆ బొమ్మ గీయండి అన్నాను నేను. గీయగలుగుతారా? బొమ్మ అంతా ఆ బొమ్మ ఎలా ఉంది అలాగే గీయగలుగుతారా? మరి ఎంతవరకు గీయగలుగుతారు? అది ఒక ఏనుగు బొమ్మ అనుకోండి, మీలో కొంతమంది తొండం బాగా గీస్తారు, కొంతమంది చెవులు బాగా గీస్తారు, కొంతమంది కాళ్ళు బాగా గీస్తారు, కొంతమంది తోక బాగా గీస్తారు. అంతా గీరు. ఎందుకని? 1 నిమిషంలో మీరు ఏదైతే చూసారో అదే గీస్తారు బాగా.
చూడండి మీరు గీసిన బొమ్మ ఈ బొమ్మ ఒకేలాగుందా అంటే అప్పుడు చూసుకుంటుంటారు, అయ్యయ్యో ఆ పొట్ట పెద్దది పెట్టేశాను నేను, ఆ కొమ్ములు ఉన్నాయి మర్చిపోయిన గీయటం. ఎందుకని అలా గీలేకపోయారు మీరు? చూసారా చూడలేదా? బాగా చూడమన్నాను, బాగా చూశారు కదా, నిమిషం పాటు 60 సెకండ్లు చూశారు, ఇంకెంతకని ఏం కావాలి? మరి ఎందుకు గీలేకపోయారు? మీరు దేన్నైతే దృష్టిస్తున్నారో అదే చేయగలిగారు, మిగతాది చేయలేకపోయారు. మీకు విషయం చెప్పమంటారా? మన జీవితం కూడా అలాంటిదే. నువ్వు యేసుక్రీస్తులో ఏవైతే చూడగలుగుతున్నావో, నువ్వు దేనైతే జయించగలుగుతున్నావో నువ్వంతే చూపించగలవు. యేసుక్రీస్తుని ఎక్కువ చూపించలేవు. మనమేమనుకుంటాం, ఆయన గొప్పవాడండి, ఆయన పరిశుద్ధుడండి అని చెబుతావు. కరెక్టే, నువ్వు చెప్తే సరిపోదు. నువ్వేం చూపించగలుగుతున్నావు సమాజానికి? నువ్వేం చూపించగలుగుతున్నావు అంతే అర్థమవుతుంది. పిల్లలు అయోమయంగా చూస్తున్నారు నా వైపు, అదేంటనే దేవుడు గొప్పవాడు కదా ఎందుకు చూపించడం అన్నట్టుగాని. సరే ఒక పని చేయండి, మీకు ఫ్రెండ్స్ అయ్యి ఉన్నారు కదా, అబ్బాయి ఉన్నారు కదా ఫ్రెండ్స్ అయ్యి, మీరు వాళ్ళతో ఉంటున్నారు కదా, మీరు వాళ్ళని అడగండి, ఒరే నా జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు అంత గొప్పవాడు చెప్పరా. ఎంత చెప్తారు? ఎంత చెప్తారు? ఎవరిని చూసినంత? ఎస్, రైట్ ఆన్సర్. మనం చూసినంతే చెప్తారు వాళ్ళు, ఎక్కువ చెప్పలేరు. మనం చూసినంతలో మళ్ళీ కొన్ని విషయాలు వాళ్ళతోనే గొడవ పడుతుంటాం, వాళ్ళతోటే సినిమాలకు పోతుంటాం, వాళ్ళతోటే షికారులకు పోతుంటాం, వాళ్ళతోటే కలిసి ఉంటాం. ఆ విషయాలు ఏం చెప్తారు వాళ్ళు? ఈ విషయంలో నువ్వు దేవునికి సరిపోలేదు. అంటే యేసుక్రీస్తు ఎంత గొప్పడో వాళ్ళని కనుక అడిగితే, మన జీవితం నుంచి వాళ్ళైతే ఏమైతే చూశారో అదే కనుక రాస్తే, మనం పరిపూర్ణంగా బ్రతకలేదంటారా, లేకపోతే యేసుక్రీస్తు ఇంతే అని వాళ్ళకి అర్థమైందంటారా? వాళ్ళు అంటారా మనం పరిపూర్ణంగా బ్రతకట్లేదని అంటారా వాళ్ళు? కాదు, యేసుక్రీస్తు అంటేనే ఎంత అనుకుంటారు వాళ్ళు. యేసుక్రీస్తు అంటేనే ఎంత అనుకుంటారు వాళ్ళు. తెలుసా మీకు? అన్యుల మధ్య ఎప్పుడన్నా కూర్చున్నారా మీరు? ఎప్పుడన్నా అన్యుల మధ్య దేవుడు నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? దేవుడేమో గొప్పోడు అంటారు, వీళ్ళు చూస్తే ఎలాగుంటారు. చూడండి, అమ్మాయి దేవుడు నమ్ముకుందట, చర్చికి వెళ్ళిందట, అక్కడ ఎవరినో చూసిందట, ప్రేమట, వెళ్ళిపోయింది. ఇలా జరగట్లేదా చర్చికి వెళ్ళే వాళ్ళ జీవితాల్లో? లేకపోతే ఇదిగో వీడు పాస్టర్ గారు అబ్బాయి, వీడి ఇంటి సండే స్కూల్ నడుపుతుంటాడు, మళ్ళీ బయటకు వచ్చి చూడండి సినిమా హాల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటివి జరగట్లేదా? ఇప్పుడు ఒకరిద్దరని కాదు, మన అందరము బాధ్యులమా కాదా దీనికి? అంటే నువ్వు క్రీస్తుని చూపిస్తున్నావు, నిన్ను చూపించుకోవట్లేదు. నువ్వేమనుకుంటావు, ఈ డ్రెస్ నాకు నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది బాగుంటుంది అనుకుంటావు. నువ్వు నీ డ్రెస్ ఏదైతే ఏంటి, నిన్ను చూస్తుంది ఎవరు, ఏ దృష్టితో చూస్తున్నారు తెలుసా? క్రీస్తులో ఉందా ఈ అమ్మాయి? ఉంటే ఇలా చేస్తుందా? నేను ఎవరితో అయితే సరిగా దేవుళ్ళో బ్రతకక స్నేహం చేస్తున్నానో వాళ్ళని దేవుళ్ళలోనికి రాకుండా నేనే అడ్డుపడుతున్నాను. మీరు నమ్ముతున్నారు ఈ మాట? నేను దేవుళ్ళలో బ్రతుకుతూ సరిగా జీవించకుండా ఎవరితో అయితే స్నేహం చేస్తున్నానో వాళ్ళ ఆత్మ నశించిపోవడానికి నేనే కారణం అవుతున్నాను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ప్రస్తుతానికి సినీ ఫీల్డ్లో ఉన్నాడు. అతను మొన్న వస్తానన్నాడు, రాలేదు. ఎంచేత్తో 2 రోజులు వస్తాడు ఇంటికి నన్ను చూడటానికి. హైదరాబాద్ నుంచి మొన్నే వచ్చాడు. కరోనా కానీ తెచ్చుంటే నాకు కూడా అంటించి వెళ్తాడు, కంగారేం లేదు. ఎందుకురా బాబు రావటం అంటే, లేదు నేను చూడాలంటున్నాడు. ఆడ ప్రేమ అది, మరి ఏం చేయను నేను? ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్న మొదటి నుంచి కూడా నాతో కలిసి ఉన్నాడు. నేను దేవుని చర్చికి వెళ్తుండేవాడిని, ఆడ చర్చికి వచ్చేవాడు కాదు, ఆడ లోకల్ ఉండేవాడు. కానీ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఏదన్నా వస్తే ఆడ తట్టుకునేవాడు కాదు పాపం. తర్వాత వాడితో పాటు నేను సినిమాలకు కూడా వెళ్తుండేవాడిని దేవుళ్ళు ఉండి మొదట్లో. మీరు అప్పుడు కొంతమంది నవ్వుతున్నారు, అలాగనే అయితే పర్వాలేదు అన్నట్టు. అలాగే కాదు, మొదట్లో ఎప్పుడు అంటున్నాను నేను, నాకు తెలియదు అప్పుడు. దేవుడిని నమ్ముకున్న మొదట్లో స్టార్టింగ్ నాకు ఈ సత్యవాక్యం కూడా అందలేదు అప్పట్లో. ఆడ సినిమాలు తీసుకెళ్తుండోడు, ఎందుకంటే ఆడికి బాగా చిరంజీవి పిచ్చాడికి. ఆ సినిమా వచ్చిందంటే టిక్కెట్ కూడా ఆడే తీసేస్తాడు, కాబట్టి ఫ్రీగా వచ్చేదే కదా అనిపించింది. ఎంత పిచ్చి అంటేడికి, గతంలో ఒక సినిమా వస్తే నా ఫోటో కూడా వేసేటాడు, ఆ డబ్బులు ఖర్చు పెట్టి. ఏంటి, ఆ యాక్టర్ కింద మేమందరం ఫ్యాన్స్ అట.
అప్పుడు కూడా ఇంకా దేవుళ్ళో అప్పుడు తొలి రోజులు అవి, దేవుళ్ళలోకి వచ్చిన తొలి రోజులు. కానీ నాకు అప్పుడు పెద్ద బాధ అనిపించలేదు ఇవన్నీ, తెలుసా మీకు. కానీ ఇప్పుడు వాడితో మాట్లాడుతుంటే వాడిని ఎలాగ రక్షించాలని ఆలోచిస్తున్నాను. కానీ వాడు ఏం మాట్లాడినా ఆ సినిమా కబుర్లే మాట్లాడుతున్నాడు నాతోటి. ఆ సినిమా మనం చూసి ఎన్ని సంవత్సరాలు ఏందో తెలుసా అంటున్నాడు. వీడికి ఇంకా గుర్తుంది, వీడికి నేను మర్చిపోయినా గుర్తు చేస్తున్నాడు. అది వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏందో తెలుసా, ఇది వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏందో తెలుసా, అసలు మనం అప్పట్లో ఎలా ఉండేవాళ్ళం తెలుసా. ఇది తప్ప ఆడు రెండో విషయం మాట్లాడట్లేదండి. నేను అలా కాదు, మాట్లాడుతూ ఎంతకాలం అలా ఉంటావు, మరి దేవుడు చాలా గొప్పవాడు, మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు, మనం మార్పు చెందాలి కదంటే దేవుడు గొప్పవాడు కాదంటలేదు నాతోటాడు. కానీ ఇదే చెప్తున్నాడు, ఒకప్పుడు ఆడుతో నిండి ఏ బలహీనతలో జీవించాను అదే బలహీనత వాడిని ఈరోజు దేవుళ్ళలోకి రాకుండా చేసేసింది. వాడి కోసం బాధపడుతున్నాను ఇప్పుడు నేను. ప్రార్థన చేసుకుంటున్నాను, వస్తానంటున్నాడు కదా, ఈసారి బలంగా కూర్చోబెట్టి చెప్పాలి దేవుని కోసం అని. ఎందుకంటే నాకు తెలుసు ఆడు లాక్డౌన్కి ముందు ఏవే సినిమాల్లో ఆడు అక్కడ ఉన్నాడో ఏంటో అన్నీ చెప్తాడు నాకు ఆడు స్టోరీ అంతా. ఒకరోజు నేను దేవుళ్ళు ఉండగానే వానపిల్లో ఉన్నప్పుడు అర్జెంటుగా రావులపాలెం మార్కెట్ యార్డ్కి వచ్చానంటాడు నన్ను. ఏంటో మార్కెట్ యార్డ్కి రమ్మంటున్నాడు, పాపం హైదరాబాద్ నుంచి చూసాడు, మన అల్లాపోతే బాగోదు, బండి కానీ లేదేమో తీసుకురావాలేమో. నేను వెళ్ళాను, ఎందుకేంటంటే షూటింగ్ జరుగుతుంది అక్కడ, ఆ చోటకి రమ్మన్నాను నన్ను. నిజమండి, ఆ షూటింగ్ చూస్తే మొత్తం దిగాలైపోయాను. ఎందుకంటే ఒక్క సీను తీయడానికి 100 సార్లు చేయించారు వాళ్ళ చేత. వికారం వస్తుంది మనకు, చూడలేం. దాంట్లో పనిచేస్తుంటాడు, ఆ ప్రొడక్షన్లో పనిచేస్తుంటాడు అనమాట. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో తప్పుగా మరి చిత్రీకరించడానికో లేకపోతే ఏదో పర్వాలేదు అనడానికో కాదు. వాడు ఇప్పటికీ దేవుళ్ళలోకి రాలేప్పుడు నాకు స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఇప్పటికీ దేవుడు తెలియట్లేదని చెప్పుకుంటున్నాను నేను బాధతోటి. కారణం ఏంటంటే నేను దేవుళ్ళో ఉన్నాను అనుకుని ఉన్నప్పుడు వాడితో ఎలాగైతే ఉన్నానో అవే చెప్తున్నాడు నాతో. అది నేను దేవుళ్ళో ఉన్నప్పుడు చూడండి బాగా ఉండి వాడితో పాటు లోకంలో తిరగకుండా ఉన్నాను అనుకోండి, వాడు నా గురించి వేరే విధంగా ఆలోచిద్దుడు, తెలుసా, వేరే విధంగా ఆలోచిద్దుడు అంతే. నేనంటే చాలా ప్రేమడికి వేరే విధంగా ఆలోచిస్తాడు. నిజమే, నీ దేవుడు గొప్పోడే అంటాడు. ఒకరోజు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోవలసినాడు, బ్రతికి వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసామని అడిగాను నేను. ఏం లేదు, ఒక్కడనే ఉన్నాను ఇక్కడ, మేము వ్యాన్ మీద వెళ్తున్నాం, వ్యాన్ యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోవాల్సిన వాడిని, కొంచెం కంగారు కూడా నీకు ఫోన్ చేశాను అంటున్నాడు. చూసారా, నాకు తెలుసు నా స్నేహితుడు కాబట్టాడు, వాడు చచ్చిపోవాల్సిన పరిస్థితిలో నన్ను బట్టి నేను వాడి కోసం చేస్తున్న ప్రార్థన బట్టి ఆయన కాపాడుతున్నాడు దేవుడు. శారీరకంగా వాడికి మేలు జరుగుతుంది నాతో చేసిన స్నేహం వల్ల, కానీ వాడికి ఆత్మీయంగా వాడిని కాపాడలేకపోతున్నాను నేను. ఇప్పుడు నేను మారాను, కానీ నన్ను బట్టాడు, ఏమైనా మారగలడా? మీకు విషయం చెప్తున్నాను జాగ్రత్తగానండి. మిమ్మల్ని శరీర బలహీనతల వైపు ఆకర్షించడానికి ఎవరైనా స్నేహితులు ఉంటే కనుక వారిని ఇప్పుడే వదిలేయటం మంచిది. వాడు ఇప్పటి వరకు మారలేకపోవడానికి వాడితో నేను స్నేహం చేయడమే కారణం. వాడు నా స్నేహితుడిగా ఉండకుండా ఉంటే కనుక ఇప్పటికి దేవుళ్ళో ఉంది. మీకు అర్థమైందా మాట? మనకి ఏదైనా లోకంలో బలహీనత ఉన్నప్పుడు మనం ఎవరితోన్నా స్నేహం చేస్తున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళలోకి రాకపోవడానికి మీరే కారణం అవుతారు. ఆ శిక్ష మనమే భరించాలి, ఆ శిక్ష మనమే భరించాలిక. లేదు మా చుట్టాలు వచ్చారు, లేకపోతే ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు, నేనంటే వెళ్ళిపోవాలి, అలా చేయాలి. ఇంతకీ నువ్వు దేవుడిని నమ్మేవా? వాళ్ళు నమ్మారా? నీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? ఎందుకు వెళ్ళాలి? మన నోటి మాట కూడా పవిత్రంగా ఉండాలి. తప్పు జరుగుతుందంటే మీకు విషయం చెప్పమంటారా, ఆల్రెడీ అపవాది మనల్ని దారి తప్పించేసాడని అర్థం. అంతేనా? చూడండి జాగ్రత్తగా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట చూద్దాం. ఐదో వచనం, 3:5. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు. చూడండి ఏం చేస్తాడటండి, ఒకవేళ శోధిస్తాడేమో శోధకుడు మిమ్మల్ని అనియు
మీ విశ్వాసమును ఏంటమ్మా, మా ప్రయాసం వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకోవడం వలనని తిమోతిని పంపించాను నేను. ఎవరిని పంపించాడండి పౌలు గారు? ఎవరి దగ్గరికి? తెస్సలోనికెళ్ళి దగ్గరికి. ఏం తెలుసుకోవడానికి? విశ్వాసం. మరి నాకు కూడా ఉండాలి కదా బాధ్యత. దేనికి? మీ విశ్వాసం తెలుసుకోవడానికి. ఉండాలక్కర్లేదా? ఆయన అయితే ఇంటర్నేషనల్ బోధకుడు కనుక ఖాళీ ఉండదు కనుక తిమోతి గారిని పంపించాడు. నేను ఖాళీయే కదా, పెద్ద కష్టం మనకి క్లాస్ అయిపోతే ఖాళీ అయ్యాక ఇప్పుడు నేనే రావాలి మీ దగ్గరికి. మీ విశ్వాసం ఎంత ఉందమ్మా? మీరు టీ ఇస్తుంటే అంత వద్దమ్మా అంటున్నాను తప్ప, కొంచెం తీసేయండి అమ్మా అంటున్నాను తప్ప, మీ విశ్వాసం ఎంత ఉందమ్మని అడగలేకపోతున్నాను నేను. ఒకవేళ ఇలా అడుగుతున్నాడు కనుక ఆయన ఇలా అడుగుతూ అందరినీ బాగు చేసుకోవాలని ఆలోచనతో ఉన్న ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒక పదం అంటున్నాడు, చాలా బాధ కలిగించే పదం అది. 8వ వచనం, ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. అంటే మీరు బాగా ఉంటేనే, చెప్పండి ఎవరు బ్రతికినట్టు? ప్రాణాపాయంలో పరిచారకుడు ఈ పాఠం పేరు. నేను వాట్సాప్లో పెట్టాను కదా, లేకపోతే మెసేజ్లో పెట్టాను, ఇంకెవరికి చెప్పలేదు. ఇప్పుడు అపాయంలో ఎవరున్నారో తెలుసా మీకు? ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారట ఇక్కడ. ఎందుకు? తెస్సలోనికీలు ఒకవేళ శోధనలో పడిపోతారేమో, అపవాది శోధనలో పడిపోతే ప్రమాదం ఎవరికి? ఎవరికమ్మా? పిల్లలకు అనిపిస్తుంటుంది, రాజన్న ఎందుకు, రాజన్నకి సంబంధం ఏంటి అసలు, రాజన్న అలా అనవలసిన పని ఏంటి అసలు, మా అమ్మమ్మ నాన్న చూసుకుంటారు అసలు రాజన్నకి పని ఏంటి? రాజన్నయ్య పోతాడు ముందు. తెలుసా మీకు? వాక్యం చెబుతుంది చూడండి. చాలామంది పట్టించుకోరు బోధకులు. ఎలా ఉంటారంటే ఏం చేస్తే ఏంట్లే, మీరు చర్చికి మానద్దు, వస్తే చాలు, కానుకలు మాత్రం ఇవ్వండి అంతే చాలు అనుకుంటుంటారు. కానుకల కోసం కాదు కదా ఈ పరిచర్య, ఆత్మల కోసం కదా. మీరు ఒకవేళ ఏ విషయంలో జారిపోతే మీ బోధకుడు ప్రమాదంలో చిక్కుకుంటాడు, మీ పరిచారకుడు ప్రమాదంలో పడిపోతాడు. తెస్సలోనికీలు ఒకవేళ సాతాను శోధనలో పడిపోతేనట పౌలు గారు చచ్చిపోయినట్టేనట. లేదు వీళ్ళు స్థిరంగా ఉన్నారనుకోండి ఆయన బ్రతికినట్టేనట. మాట్లాడుకో 11 గంటలు వస్తామని చెప్పారు. 11 గంటలు వస్తారు డాడీ అని చెప్పి. చూడండి, అర్థమవుతుందా మీకు? అమ్మా చదివారా అందరూ? ఏముంది అక్కడ? చదవండి. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. ఆహా, మేము బ్రతికినట్టే. అంటే ఎవరెవరు? తిమోతి గారు, పౌలు గారు ఉన్నారు కదండి అక్కడ. అంటే పౌలు గారు బతికినట్టేనట. నేను బతకడానికి మీరు అందరూ కానుకలు ఇస్తారు, మీ అందరికీ వందనాలు. ఎందుకంటే నన్ను బతికించుకోవాలని మీ ఆశ. చాలామంది లాక్డౌన్ పరిస్థితులు ఏమిటి పంపిస్తూనే ఉన్నారు పాపం. ఎందుకు? మా సేవకుడు బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి. కానీ వాక్యం చెబుతుంది దానికంటే ఒక ప్రాముఖ్యమైన బ్రతుకును మీరు నాకు ఇవ్వగలరు, నన్ను బ్రతికించగలరు. మీరు ఏం చేసి? విశ్వాసమందు స్థిరులుగా ఉండి. ఇందాక మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాను మీకు, అందులో ఆ వ్యక్తి చచ్చిపోతూ అన్న మాట ఒకటి చెప్పగలరా? క్రైస్తవుడికి వాక్యమే ప్రామాణికం. క్రైస్తవుడికి అంటే నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించేది ఎవరు? వాక్యం. నేను ఎలా బ్రతకాలో నిర్ణయించేది ఎవరు? వాక్యం. నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు కనుక, దేవుడిని నమ్మావు కనుక, దేవుని వాక్యం ఏం చెప్తే అలా చేయాల్సిందే. అది కష్టమైన నష్టమైన ప్రాణాలు పోతున్నా ఏం చేస్తున్నా వాక్యంలో ఉందా లేదా అంతే. మన చట్టంలో చూడండి, లా అండ్ ఆర్డర్స్, ఆ చట్టంలో సెక్షన్స్ ఉంటాయి. ఎవరు ఏ నేరం చేసినా సెక్షన్ బట్టి తీర్పు తీరుస్తారు. అదిటండి ఇంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష అంటే సెక్షన్లో అలాగే ఉంది అంటాడని జడ్జి గారు. ఏమంటాడు? సెక్షన్లో అలాగే ఉంది. ఉరిశిక్ష చేసాడు అనుకోండి, అయ్యా చూడండి బాబు నేను ఏదో తెలియజేశానండి, ఈ మాత్రం నన్ను గుర్తు తీసేస్తానంటండి, శిక్ష మార్చడం కుదరదు, సెక్షన్ అలాగే ఉంది. నీ నేరం ఈ 303కి సరిపోయింది, సెక్షన్కి 303 సెక్షన్కి సరిపోయింది కాబట్టి నీకు ఉరే. మొన్న లాస్ట్
ఆమె పేరు మర్చిపోయాను నేను. ఒక స్త్రీని పాడు చేసేసారు, కొంతమంది చంపేశారు. వాళ్ళు అంటారు, ముగ్గురు ఎంతమంది ఉండే యవనస్తులు పాపం వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు. ఆ భార్య అంటుంది, మా ఆయన అలాంటి కాదండి, ఆయన ఏదో మధ్యమత్తులో ఉండి ఈ విధంగా చేసేసాడు అని ఆవిడ ఏడుస్తుంది, పిల్లల్ని చూపిస్తుంది మీడియాలో. వాళ్ళు అంటున్నారు, ఏడుస్తూనే ఉన్నారట రాత్రి అంతా, మాకు చచ్చిపోవాలని లేదు, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఏదో ఆవేశంలో చేసేసామండి, తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించి వదిలిపెట్టండి, ఇన్నాళ్ళు జైల్లో ఉంచారు, ఇప్పుడు మమ్మల్ని క్షమించండి, పోనీ ఇంకో 14 సంవత్సరాలు ఉండమంటే ఉంటాం జైల్లోని, ఎప్పటికైనా మా భార్య పిల్లల దగ్గర వెళ్ళిపోతామండి, బాబు దయచేసి మమ్మల్ని చంపొద్దండి అని ఏడుస్తున్నారట. ఆ బోన్లో ఉండి ఏడ్చేసారటండి వాళ్ళు. ఆ జడ్జి గారు వాళ్ళు ఎంత ఏడ్చినా సరే ఉరి తీసామని తీర్పు చెప్పి వెళ్ళిపోయాడు. ఉరి తీసేశారు, తెలియజేశారట, ఉరిశిక్ష ఖరారు అయిపోయింది. తర్వాత జడ్జి గారిని కొంతమంది ఇంటర్వ్యూ చేశారు, మీరు అంతలాగా పశ్చాత్తాపంతో బాధపడుతున్నారు, వాళ్ళు ఎందుకు పోనీ ఇంకేదైనా శిక్ష విధించవచ్చు కదా ఉరిశిక్ష కాకుండా అంటే, సెక్షన్ ఒప్పుకోదు అన్నాడు ఆయన. ఏం ఒప్పుకోదు? సెక్షన్ ఏముందో అదే జరగాలి అమలు. ఒక స్త్రీని అత్యాచారం చేసి చంపేస్తే ఖచ్చితంగా ఉరిశిక్ష పడుద్ది అని చెప్పాడు ఆయన. తర్వాత మారినా ఏడ్చినా ఇంక ఉపయోగం లేదన్నాడు ఆయన. అలాగే అంటే లోకంలోకి తప్పు చేస్తే సెక్షన్ ఏం విధిస్తుందో ఆ శిక్షే వాళ్ళు అనుభవిస్తున్నారే. ఇప్పుడు దేవుడు కూడా మనకు ఒక ప్రామాణికమైన విషయం తెలియజేస్తున్నారు. ఏంటో తెలుసా? వాక్యం ఏం చెబుతుంది, నువ్వు క్రైస్తవుడైన తర్వాత వాక్యం ఏం చెబితే అదే నీకు ప్రామాణికం, దాన్ని బట్టి బ్రతక. నువ్వు అలా బ్రతకలేకపోతున్నావు అంటే కనుక శిక్షార్హుడివే. కానీ విషయం ఏంటంటే, అంతకంటే ముందు ఎవరైతే నిన్ను ఈ మార్గంలోనికి ఆకర్షించారో, ఎవరు? యేసుక్రీస్తే కదండి, ఆయన అవమానపరచబడతాడనమాట. మీకు అర్థమైందా? నేను టీవీ చూడొచ్చు అన్నయ్య అని అడుగుతారు మీరు. టీవీ చూడొచ్చు అని బైబిల్ నుండి చూడొచ్చు, నేను చెప్తాం కాదు. మరి మిగతా వాళ్ళు చూస్తున్నారు, చాలా మిషన్ వాళ్ళు చూస్తున్నారు, మనకే లేదు. ఏంటంటే మన మిషనో కాదు, మనకు లేను లేదు, మనం చూడడానికి వీలు లేదు. చాలామంది చూడండి, మీరు వచ్చిన తర్వాత బాప్తిస్మాలు పొందిన తర్వాత టీవీ కేబుల్ కనెక్షన్లు కట్ అయిపోయినాయి చాలామందికి. కొంతమంది ఉన్నారు మహత్తల్లులు, పాప వాళ్ళు చాలా మంచోళ్ళు, మనందరికంటే ఎప్పుడు అడుగున వాక్యమే చూస్తున్నామని అంటున్నారు. మరి ఏం చూస్తున్నారు నాకు తెలియదు. అలాంటి వాళ్ళు నేనేం చేయలేను ఇక. అంటే విషయం చూడండి, ఏదైతే చెప్తుందో వాక్యం దానికి కట్టుబడి ఉండడమే క్రైస్తవునికి ధర్మం, అది ప్రామాణికం. అన్యులతో సహవాసం చేయమని ఉందా? మరి చేస్తున్నామంటే ఏమైనట్టు కదా? మీ డాడీ ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా నీ మీద ఇందాక, అది బైబిల్ ప్రకారం కరెక్టేనా నువ్వు చేసింది? రాంగా? దాన్ని బట్టి ఎవరికి అవమానం? దేవునికేనా? దాన్ని బట్టి ఎవరికి ప్రమాదం? ఇక్కడ ఏముంది? ఏం చదివావు నువ్వు? 8వ వచనం చదువు. నిలిచితిరా? అమ్మ నువ్వు కరెక్ట్గా ఉంటే నేను బతుకుతాను, అర్థమైందా? నేను బతుకుతాను అన్నమాట, నేను బతుకుతాను. ఎవరైతే దేవుళ్ళకి వచ్చిన తర్వాత మీరు కరెక్ట్గా ఉంటారో, మీరు ఎవరిని బతికిస్తారో తెలుసా? నన్ను బతికిస్తారు. బైబిల్ అదే చెప్తుంది. పౌలు గారు అంటున్నారు, తెస్సలోనికి వెళ్ళారా, మీరు శోధనలో పడిపోతారేమని భయంగా ఉంది నాకు, మీరు స్థిరంగా నిలిచారా, నేను బతికినట్టే అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన బాప్తిస్మం ఇచ్చాడు కనుక. ఆ మాట చాలా నా హృదయాన్ని పొడిచింది. ఈరోజు యవ్వన పిల్లలు సరిగా లేరని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు, పిల్లలు అలర చేసేస్తున్నారు అంటున్నారు. ఎవరో ఏవో బలహీనతలో పడిపోతున్నారు. అలా పడిపోవటం వలన వచ్చే ప్రమాదం ఏంటి అంటే, ఒక విధంగా ఆత్మీయత చచ్చిపోద్ది మనలో. మీకు అర్థమైందా? ఆ ప్రభావం నా మీద పడిపోద్ది. ఆ ప్రభావం నా మీద పడిపోయిన తర్వాత నేను దేవుళ్ళో కొనసాగలేను. మీరు లోకంలో కలిసిపోతే మీ ఒక్క ఆత్మే నశించిపోతుంది అనుకుంటున్నారు మీరు. ఆ ప్రభావం బోధకుడి మీద పడుతుందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్పగలను నేను? ఎక్కడికన్నా వెళ్ళి ఏం చెప్తే ఏమంటారు చెప్పండి? నాకు 2 పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నేను ఎవరికైనా వాక్యం చెప్పగలనా? ముందు నీ పిల్లలను బాగు చేసుకోవే అంటారా అనరా? అలాగే మనం ఎవరికైనా బయటికి వెళ్ళి వాకింగ్ చెప్పామనుకోండి, ఏ సువార్త మీటింగో పెట్టి ముందు మీ సంఘం చూసుకోవే అంటారనరా?
తద్వారా నేనేమవుతున్నాను తెలుసా? దినదినము చనిపోతున్నాను. క్రీస్తులో కాదు, లోకంలో చచ్చిపోతున్నాను. లోకంలో చచ్చిపోతే ఎక్కడికి పోతాను చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాను. అయితే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తప్పు చేసిన బిడ్డతో చెప్పే మాట ఒకటే, ఏంటో తెలుసండి? ఇంకెప్పుడు చేయకురా, అంతేనండి. ఇప్పుడైతే జరిగితే జరిగింది, ఇంకెప్పుడు చేయకు. అది ప్రేమ. అది నువ్వు ఇందాక నుంచి టెన్షన్ పడతావు, నాకు అర్థమైంది. నన్ను ఉండిపోమన్నాడు అన్నయ్య, ఏం చేస్తాడు ఏంటో, కొడతాడేమో, అవునా? చాలా టెన్షన్ పడిపోతుంది ఇందాక నుంచి. చిన్న మిస్టేక్, ఏదో ఫ్రెండ్స్ తోటి ఎక్కడికో అలా ఇల్లు వచ్చిందట, అంతే. అంటే ఎందుకు ఉండమన్నానంటే బాధ్యత నాకు ఉందా లేదమ్మా? అమ్మకంటే నాన్నకంటే ఎక్కువగా నాకు ఉందా? చదివే కదా వాక్యం. నువ్వు అలా తప్పిపోవడం వల్ల ఎవరికి ప్రమాదం? ఎవరికి ప్రమాదం? నేను చచ్చిన వాడిని అయిపోతా. నీకు అర్థమైందా వాక్యం? ఒక సేవకుడు చచ్చిపోయాడు అనుకోండి ఒక ప్రాంతంలోని, మరి ఆత్మలన్నీ ఏమైపోతాయి? గొర్రెల మందను కాపరి కాస్తున్నాడు, ఆ గొర్రెల కాపరిని చంపేశారు అనుకుందాం, గొర్రెలు ఏమైపోతాయి? అందరికీ ఆహారం అయిపోతాయి. మీకు అర్థమైందా? మందను కాయటంలో కాపరి ఎంత బాధ్యత తీసుకోవాలో, కాపరిని కాపాడుకోవడంలో మంద కూడా అంతే బాధ్యత తీసుకోవాలి. అందుకే చూడండి, గొర్రెల కాపరులు ఉంటారు, వాడికి బతకడానికి దారి లేదనుకుంటే ఒక గొర్రెని అమ్మేసుకుంటాడు. అందుకే మరి ఏం చేయగలరు చెప్పండి? కట్టుకోడిని పిలిచి అమ్మేసుకుంటాడు. ఈ గొర్రెని తీసుకుని నాకు 4,000 రూపాయలు నా భార్య బిడ్డలు బతకాలి కదా. అప్పుడప్పుడు చూడండి, పాపం లారీల మీద తీసుకొస్తుంటారండి ఆ గొర్రెల్ని, ఆ చేలుళ్ళు అవి ఉంటాయి. వాళ్ళు బతకడానికి ఏముండదండి పాపం. వాళ్ళ చుట్టూ తిరిగేస్తుంటారు మన వాళ్ళు, మాంసం కొట్టుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఏదైనా కరువు వస్తే ఒకటి అమ్మేస్తారని తక్కువకి. నిజం కూడా అంతేనండి పాపం. వాళ్ళు ఇక్కడ మేపుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి కొన్ని గొర్రెలను అమ్మేసుకుంటారు వాళ్ళు. మా మందలో ఒక గొర్రెని అమ్మేశాడు మా కాపురు, ఎంత దుర్మార్గుడు. మిగతా గొర్రెలు ఎక్కడికైనా వెళ్ళిపోతాయండి? వెళ్ళవు. ఎందుకంటే చివరికి మమ్మల్ని అమ్మేసినా సరే మా కాపురిని నమ్ముతాం. యోబు గారు అన్నాడండి, ఆ మాట నా హృదయాన్ని పొడుచుకుంటుంది. ఏంటంటే, ఆయనే నన్ను చంపినా సరే నేను ఆయన విడిచిపెట్టనంటాడు. ఆయన నన్ను చంపినా సరే నేను విడిచిపెట్టనంటాడు. కానీ కాపరిగా నాకు దేవుడు అర్హత ఇవ్వలేదు. మిమ్మల్ని ఏదో నేను మార్గం తప్పించటం, మిమ్మల్ని నమ్ముకోవడం అంత నాకు ఇవ్వలేదు ఆయన. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక బంధం ఏర్పాటు చేశాడు. ఏంటంటే బంధం బాగా వినండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంత ప్రయత్నిస్తున్నానో వాక్యం ద్వారా, నన్ను కాపాడుకోవడం కూడా మీ చేతిలోనే ఉంది. అందుకే కదండి కానుకలు ఇస్తున్నామంటారా? కాదు, అది కానుకలతో తీరిపోయే బంధం కాదు, అది పవిత్రమైన జీవితం. ఇక ఏం జరిగినా వదిలేద్దాం, ఎందుకంటే ప్రభు బల్లోకి వస్తాం కదా, మన అపరాధాలను క్షమించమని కదా చెయ్యేస్తాం. ఇక ఎక్కడి నుంచి ఎలా బ్రతుకుతారని అడుగుతాడు ఆయన. ఎలా ఉంటావు మరి? బాగానే ఉంటావా? నమ్మనా? నేను ఒకరింటికి సువార్తకి వెళ్తున్నాను. ఆయన చాలా మంచోడు పాపం. దేవుడు నమ్మలేదు, త్వరలో బాప్తిసం తీసుకుంటారు కుటుంబం అంతానే. అల్లుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం డ్రింక్కి అలవాటు పడిపోయాడు. మంచోడే అల్లుడు, డ్రింక్ అలవాటు పడిపోతే ఈ మామగారికి బాధ కలిగి ఒక రోజు నన్ను పిలిచి, మా అల్లుడు గారి చేత బైబిల్ మీద ప్రమాణం చేయించుకోండి అంటున్నాడు. బైబిల్ మీద నేను చేయించుకోవాలట. ఇంకా నన్ను నెత్తి మీద చేయించుకోమనలేదు. ఏం చేయించుకోమంటాడు? తాగనని ప్రమాణం చేయించుకో, తాగనని చెప్పాలి మీకు ఇవ్వాలంటున్నాడు. అల్లుడేం భయపడిపోతున్నాడు. ఇదేంటి నన్ను పిలిచారు, ఇంతకీ ఒట్టు పెట్టడానికి పిలిచారు నన్ను, అనవసరంగా వచ్చిన ఆయనే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అలా కదా బాబు, ఇలా రా అని చెప్పి చేపట్టుకుని, చిన్న వయసు అయ్యనిది, చిన్న బిడ్డ నీకు మరలానే, నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ తండ్రి ఈ మధ్య చచ్చిపోయాడు కదా, నీ తల్లి కూడా లేదు కదా, వీళ్ళే కదా తల్లిదండ్రులు, అత్తమామలే కదా, నిన్ను ఆదరిస్తున్నారు కదా, ఎంత నిన్ను కడుపులో పెట్టుకు చూస్తున్నారు కదా, ఏమడుగుతున్నారు వాళ్ళు? ఆ మద్యాన్ని విడిచిపెట్టేవయ్యా, పద్ధతిగా బ్రతకవయ్యా. అప్పుడు అంటున్నాడు మాంగారు, ఏమంటే మా అల్లుడికి ఆటో కొని వచ్చానండి, నేను కట్టుకుంటున్నానండి ఫైనాన్స్ అంతానే, అటు బాగుంటే చాలండి, నాకు ఏం కావాలి, మా అమ్మాయి ఏడకూడదండి, అంతే నాకు కావాలంటున్నట్టు. ఏమడుగుతున్నాడు? ఈ చిన్న విషయం కదా మీ మామగారు అడుగుతుంటే కళ్ళలో నీళ్ళు తిప్పుకున్నాడు. అప్పుడు తిప్పుకుని, మీతో చెప్తున్నానండి, ఇక నేను తాగనండి అంటున్నాను. ఒట్టు పెట్టించుకోండి. ఒట్టు అక్కర్లేదండి, ఆ మాట చాలు అన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగలేదట. ఆ మామగారు ఇప్పుడు ఆనందపడిపోతున్నాడు. ఇంకా అల్లుడు కూడా వచ్చేస్తున్నాడు క్లాస్ అన్నప్పటికి. ఈ మధ్య లాక్డౌన్లో పెట్టడం మానేసాం.
నిన్న శుక్రవారం నైట్ పెట్టామండి అక్కడ. నైట్ పెడితే ఆనందపడిపోతున్నారు, వాళ్ళు అరుగు మీద పెట్టించేసుకున్నారు. వాళ్ళని పిలిచేస్తుంటారు వచ్చేమని. అంటే చూసారా ఎంత ఆనందం వచ్చిందండి ఆయనకి, మామగారికి. అలాగే ఇప్పుడు కూడా మన జీవితాల్లో కూడా లోకం ఎప్పుడు ఏం చూస్తుందో తెలుసా? మన తప్పులు లెక్కెడుతుంది. లోకం ఎప్పుడు మనల్ని ప్రేమించదు. యేసుక్రీస్తుని ప్రేమించిందా లోకం? మరి క్రీస్తుని ప్రేమించిన లోకం మనల్ని ప్రేమిస్తుందా? ప్రేమించదు. ఏదో ఒక రోజు మనల్ని కృంగతీస్తుంది లోకం. నమ్మేశానంట, మరి మొన్న ఎందుకు చేశాడో అంటారు, అంతే. అయిపోతాం ఇక మనం. అవును కదా, మనం చేసేసాను కదా, ఇది తప్పు, ఈసారి చేసేస్తేనే ఇక అనుకుంటూ ఉంటాం. ఒక స్నేహితుడు ఉన్నాడు, 4 స్నేహితులు ఉన్నారు అతనికి. ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు క్రైస్తవ ఫ్యామిలీ వాళ్ళది. కానీ ఆ వ్యక్తికి తాగుడు అలవాటు అయిపోయింది, తర్వాత సిగరెట్ అలవాటు అయిపోయింది, ఇంకేవేవో మత్తు పదార్థాలు అలవాటు అయిపోయినాయి. ఈ మధ్య కొకైన్ లాంటివి ఏవో వస్తున్నాయి కదా, అలవాటు అయిపోతే ఆ తల్లి పాపం ప్రార్థన చేస్తుంటుంది. ఒకరోజు మొత్తానికి హృదయం మారిపోయాడు. ఇంకా ఫ్రెండ్స్తో తిరగట్లేదు. మిగతా 4 బాధ ఎక్కువైపోయింది. ఎందుకు? వీడు బాగుపడ్డందుకు. ఒరే నాళ్ళు మనతో కలిసి ఉండి ఈరోజు మనల్ని కాదని వెళ్ళిపోతాడంటే మనం తల ఎలా ఎత్తుకోవాలరా అంటున్నారు వాళ్ళు. తల ఎత్తుకోలేకపోతున్నారట. మరి ఏం చేద్దాం? ఎలాగైనా సరే మరలా మార్చేయాలండి. మరలా మార్చేయాలండి. ఎలా మరి? బర్త్డే ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేశారు. నువ్వు రాకపోతే మేమేమి ముట్టం, మేమేమి చేయమంటున్నాం, నువ్వు వచ్చి వెళ్ళిపోచావాలి. వచ్చిందాకా ఉండి థమ్సప్లో మళ్ళీ డ్రింక్ కలిపిచ్చేశారు. ఆ రోజు తాగేసి ఇంటికొచ్చి చాలా ఏడ్చేశాడు. తప్పు చేశానని ఏడ్చేశాడు. తర్వాత మన్నాడు ఫోన్ చేసి, ఎక్కడున్నావురా అంటే, ఏరా నేను రానురా మీ దగ్గరికి, నేను బాప్తిస్మం దేవుళ్ళు ఉన్నాను, నేను రాను, నేను దేవుని బిడ్డను అంటున్నాడు. మరి నిన్న ఎలా తీసుకున్నావురా? ఒకసారి జరిగింది కదా, మళ్ళీ నీతులు మాట్లాడుతున్నావు ఎందుకురా? తర్వాత ఎప్పుడో మారుదిగలరా రారా అంటున్నారు. నువ్వు వస్తావా లేదా మేము వచ్చామంటావా అంటున్నారు. డిమాండ్ చేస్తున్నారు. లోకం మన బలహీనతను చూస్తుంటుంది, మన బలహీనతను చూసి కొడుతుంటుంది అన్నమాట లోకం. ఎక్కడన్నా దొరికామా అదే పదే మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. మన దగ్గర చెప్పరేమో, ఒకవేళ మన నోటికి జరిసి, కానీ వాళ్ళంతా చెప్పుకునేది అదే. ఏం చేసిందో మనకు తెలియదేంటి ఆ పరిస్థితులను, ఇప్పుడు చెప్పేస్తుంది నీతి కబుర్లు. బ్రతకలేము. సాతాను శోధిస్తుంటాడు. ఒక్కసారి అడిగనక్కేసామంటే మళ్ళీ బ్రతకనివారు ఈ లోకం. అయితే అలాంటప్పుడు కూడా యేసుక్రీస్తు అంటున్నారు, ఇక లోకంతో మీరు ఉండొద్దు, నాతో జీవించమంటున్నాడు. ఆయనతో జీవించమంటున్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు. దుర్దశలో అట్టి వాడు విడువక ప్రేమిస్తాడు, సహోదరుడిగా ఎంచబడతాడు. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటున్నా, ఏదైనా చిన్నది, ఏదో ఒకటి ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నా, ఏదైనా కొనుక్కుంటున్నా, సెల్ ఫోన్ కొనుక్కుంటున్నా, ఏం కొనుక్కుంటున్నా, ఓపెన్ చేసుకోవట్లేదు. నన్ను రమ్మంటున్నారా? మీ ఇంట్లో మీ ఇంట్లో వ్యక్తినా నేను రావడానికి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేను కూడా మీ ఇంట్లో ఒక పర్సన్, అంతే కదా. రావణ గారు సెల్ ఫోన్ కొనుక్కున్నాడు, మరి ఆన్ చేయలేదు తెలియదు, ప్రార్థన చేయండి ముందు అంటున్నాడు ఆయన ఫోన్లోనే. ఎందుకు? ఆయన సెల్ ఫోన్ కొనుక్కుంటే నాకెందుకు ఫోన్ చేయాలి? ఆ సంతోషం ముందు ఎవరితో పంచుకోవాలంటే నాతో పంచుకోవాలనుకుంటున్నాడు. దేనికి? నేను మీ ఇంట్లో భాగం అయిపోయాను కాబట్టి. ఎందుకు అయిపోయాను? ఒక బంధం దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి. యవన పిల్లలు అనుకోవచ్చు, పాస్టర్ గారిలా ఉండాలి అన్ని విషయాల్లోనూ, ఎందుకు ఆయనకి పని ఏంటని. అలా లేదు బైబిల్లో. మీరు స్థిరంగా ఉంటే నేను బ్రతుకుతాను. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో డిమాండ్ చేస్తుంటారు, నాకు ఆ డ్రెస్ కొనకపోతే చచ్చిపోతాను, నాకు అది కావాలి అంటుంటారు. మీ బాధపడలేక కొనిపడేస్తారు. నేను కూడా డిమాండ్ చేయనా? మీరు స్థిరంగా లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాను. ఇప్పుడు నేను, మీకు అర్థమైందా? మీరు స్థిరంగా లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాను. మీరేమంటారు? ఇప్పుడు మీరు కూడా మాట అంటారు, చస్తే చావు అని అన్నయ్యి ఉండాలి. వద్దు బాబు నువ్వు చచ్చిపోకు, నువ్వు చెప్పినట్టుగా వింటాం అని అన్నయ్యి ఉండాలి. కానీ నేను చచ్చిపోతానని బెదిరించడం నాకు అవకాశం లేదు. కానీ వాక్యం అదే చెప్తుంది. ఎంత సూటిగా మాట్లాడుతుందో చూడండి. మీరు స్థిరంగా నిలిచితిరా నేను బ్రతికినట్టే, మీరు పడిపోయారా నేను చచ్చినట్టే. అంతే కదండి.
అంతే కదండి. చాలామంది ఇక్కడే మనం, ఎందుకంటే దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు అని అనుకుంటుంటాం, కానీ కళ్ళ ముందు ఒకడు నిలబెడతాడు మనకి. ఆయన చావును ఊహించుకుని ఏమైనా చేయగలమా? అమ్మ అంటది, ఒరే మళ్ళీ తప్పు చేస్తే నా మీద ఒట్టే అందనుకోండి, మళ్ళా చేసాడు అనుకోండి, ఏమనుకోవాలి ఇప్పుడు? నేను చచ్చిపోతాను అన్నిటికి లెక్కలేదండి, అంతేనా? ఆ రోజే చచ్చిపోయానండి నేను అంటదా అమ్మ. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నారు, మీరు స్థిరంగా నిలబడితేనే మీ సేవకుడు బతుకుతాడు. మీ సేవకుడి బ్రతుకేంటి? సువార్త ప్రకటించడమే కదా, ఆత్మలు సంపాదించడమే కదా. ఆత్మల సంపాదన జరగాలంటే, సేవకుడు ముందుకు సాగాలంటే, అంతకుముందు రక్షింపబడిన వారందరూ స్థిరంగా ఉండాలి. ఏ ఒక్కరు వెనక్కి జారిపోయినా ఆ ప్రాంతంలో ఇంకా ఆత్మరక్షణ జరగదు. నన్ను బట్టి ఎవడో రారండి దేవుళ్ళలోకి. మీరు అనుకుంటున్నారు అంతే, మా పాస్టర్ గారు ఎంత గొప్పవాడు తెలుసా, మా పాస్టర్ గారు తెల్లారుజాములు లేస్తాడు తెలుసు. మీరు ఎన్ని చెప్పినా ఎవడో రాడు తెలుసా. మీరు కనుక విశ్వాసంలో స్థిరంగా ఉండండి, శోధనలో పడిపోకుండా ఉండండి. చాలామంది వస్తారు, ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి రావాలి, నన్ను బట్టి ఎందుకు వస్తారు చెప్పండి? నేను వేసుకుంటున్న తెల్ల డ్రెస్సు, నేను బైబిల్ భుజాన బ్యాగ్ వేసుకుని తిరగటం, నన్ను చూస్తుంటేనే చాలామంది కంగారు వస్తుంటుంది. వీళ్ళకి కానీ బ్రతకాలేమో, మనం ఎందుకు వచ్చినలే బాధేలేదు. కానీ మీరున్నారే, మీ పనులు మీరు చేసుకుంటూ, మీ కుటుంబాలు మీరు పోషించుకుంటూ, మీ పిల్లల జీవితాలు చక్కబెట్టుకుంటూ, దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతూ కనబడుతుంటారు. వాళ్ళకి నేను వీళ్ళలాగా బ్రతకగలను అనుకుంటారు వాళ్ళు, నాకులా బ్రతుకుతాను అనుకోరాళ్ళు, మీకులా బ్రతుకుతాను అనుకుంటారు వాళ్ళు. లోకంలో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళని ఆకర్షించేది ఎవరో తెలుసా? ఇప్పుడు మీరే. దేవుని చులకన చేస్తుంటాం. దేవునిలో ఉండి నువ్వు చేసేది దేవుని పని కాకపోతే దేవుని మహింపరుస్తాం, అనేకులను సంఘానికి సేవకుని దగ్గర తీసుకొస్తాం. దేవునిలో యథార్థంగా విశ్వాసంతో కొనసాగి, మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధాలు వెలుగు కార్యాలే చేయాలి. అర్థమైందా? చీకటి కార్యాలు చేయకూడదు. చేస్తే నీలో ఉన్న వెలుగు, దేవుడిచ్చారే ఆ వెలుగు కూడా ఏమైపోయినట్టు? చీకటి అయిపోయినట్టే, అంతే కదండి. అలా మనం ఉండడానికి వీల్లేదు. గమనించండి, వాక్యం ఒకటే చెప్తుంది, విశ్వాసులైన మీకు శోధన ఉంది. అపవాది ఏం చేస్తాడు? పడగొట్టడానికి చూస్తుంటాడు ఏదో బలహీనతలో. మీరు పడిపోయారంటే ఇప్పుడు తప్పమ్మా ఎందుకు చేసావు అలాగా అని మిమ్మల్ని గట్టిగా గద్దించడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు బలహీనతకు చోటిచ్చారు. బలహీనతకి మీరు వాక్యం వినుంటే శుక్రవారం మీకు అర్థమవుతుంది. యేసు మనలో ఉంటే సాతాను మన జోలికి రాడు. ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టాలని ఆలోచన వచ్చిందో అప్పుడు అపవాది వస్తాడు. మనకు జడిసి కాదు, మనలో ఉన్న క్రీస్తుకు జడిసి రాడు వాడు. అర్థమవుతుందా? అది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. యేసుక్రీస్తు గెరాసీనుల దేశానికి వెళ్తే దెయ్యం పరిగెత్తుకుని వచ్చింది ఆయన దగ్గరికి. ఎందుకు? గౌరవం, భయం, వణికిపోతుంది. మరి పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే అదే దెయ్యం ఈయన దేవుని సేవకుడు అంటూ గజగజలాడిపోతుంది. ఎందుకని? పౌలు గారు అన్నా కూడా భయమా దెయ్యానికి? భయమా కాదు చెప్పండి. ఎందుకు భయం? దెయ్యం ప్రపంచం అంతట్లో ఒకరికే జడుస్తుంది, అది యేసుక్రీస్తుకే. మరి పౌలు గారికి ఎందుకు జడుస్తుంది? ఆయనలో ఎవరున్నారు? జీవించుచున్నది నేను కాదు నా యందు. ఆ డైలాగ్ దానికి బాగా అర్థమైంది దెయ్యానికి. సేవకులకి ఏం భయపడదు దెయ్యాలు తెలుసా? సేవకుల్లో కనుక యేసుంటే భయపడతాయి. మీకేం భయపడదు దెయ్యాలు, మీలో ఆయన ఉంటే భయపడతాయి. సాతాను చూసేసరికి మనలో ఆయన ఉంటే మనకు భయపడదు దెయ్యం, మనలో ఆయన లేకపోతే మనల్ని పడగొడుతుంది దెయ్యం. అర్థమైందా మీకు? గంగరాజు అన్నకి ఇక్కడికి ఇంచుమించు 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది మాకు ఆయనకి. అంతేనానే? 1000 కిలోమీటర్లు ఉంటుంది. 1000 కిలోమీటర్లు ఉంటుందంటే చూడండి ఏమంటున్నాడు ఆ మనిషి, పెద్ద మనిషి. ఫోన్ చేసి 2 గంటల పైన అవుతుంది. పొద్దున్న ఆరాధనకి రాలేదు, ఈ ఆరాధన లేట్ అయిపోయాక ఆయనే కారణం. ఎప్పుడు రావాలండి? ఏది ఆసక్తి? ఏది ఎందుకు బలహీనత చోటిస్తున్నాం మనం? అంటే మా అన్నకి లాక్డౌన్లో బాగా ఒకటి అలవాటు అయిపోయింది. ఏంటంటే, తమ్ముడు గారు కొంచెం మనకు లాక్డౌన్ కదా, అందులోకి కరోనా వైరస్ కదా, మాకు వచ్చిన పర్లేదు మీకు అసలు రాకూడదు, నేను లేటుకు వస్తానని వాడు. నేను అదంతా ప్రేమ అనుకున్నాను, నాకేం తెలుసు. లాస్ట్ వచ్చేవాడు అందరికంటాను ఏంటన్నా బాగా లేట్ అయిపోయింటే
కరుణ కదా అని ఇవ్వడు. సరే అన్నయ్య నేనంటే అంత ప్రేమ నీకని ప్రభు బళ్ళు ఇచ్చేవాడిని. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసినా సరే లేట్గా వస్తున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే స్నానం చేస్తాను అంటున్నాడు. ఏంటనే లేట్ ఏంటంటే అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయిందంటే దానికి వాకింగ్ ఫోన్లో వేస్తున్నాను, ప్రభు వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది, అది కూడా పంపించేస్తే ఇక్కడికి ఎందుకు రావడం అనుకుంటున్నాడు ఆయన. ఆవిడేమో తెల్లారగట్లు వచ్చింది, ఈయనేమో లేట్ అయిపోయాడు. ఈ జంటను దేవుడు కలిపాడు కానీ మనం కలపలేకపోతున్నాం. 10 సంవత్సరాలు పోయినా ఆయన కలిపాడు, మనం మాత్రం కలపలేకపోతున్నాం వాక్యంలో. అంటే ఎందుకని నిర్లక్ష్యం? అపవాది చోటిస్తున్నాం మనం. బలహీనంగా ఉందని ఒకవేళ అనుకుని దేవుని దూరం ఏమంటే బలహీనత ఎక్కువ వద్దు తక్కువ వద్దు చెప్పండి, ఎక్కువైపోద్ది అంతే. ఇక చెప్పడానికి ఏముంది? ఇక ఏ విషయంలోనూ కూడా దేవునికి దూరంగా జరగకూడదు. అపవాది మనల్ని శోధిస్తాడు. మనం ఎప్పుడు బలహీనంగా ఉన్నాం అప్పుడు శోధించి మనం దేవునికి దూరం చేస్తుంటాడు. అప్పుడు వెంటనే మనం మరలా తప్పులో పడకూడదు. తెలిసి ఏ తప్పులను పడకూడదు. అసలు అపవాది ఎప్పుడు దాడి చేస్తాడంటే మనలో క్రీస్తు లేనప్పుడు. ఎప్పుడు క్రీస్తున్నాడు అంటే మనం వాక్యం చదవనప్పుడు, విన్నప్పుడు, ప్రార్థన చేయనప్పుడు. మనం దేవునిలో యథార్థంగా ఉన్న రోజునాడు అపవాది మనం శోధించలేడు. అర్థమవుతుందా? శోధించాడు అంటే మనం క్రీస్తుకు దూరం అయిపోతాం, ఆయన అవమానపరుస్తాం. మీ సేవకుణ్ణి మీరు చంపుకుంటున్నారు. అర్థమైందా? సేవ చచ్చిపోద్ది. పొద్దుట ఒక న్యూస్ చెప్పారు, చాలా గుండెలో బాధ అనిపించేసింది నాకు. సేవకుడు సేవ చేస్తున్నాడు, వచ్చి ఆ ఇంట్లో ముసలమ్మ గారు దేవుడిని నమ్ముకుంది, ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఇంకా చనిపోయింది కదా, లాస్ట్ ప్రార్థన పెట్టేసి ఇంక తీసేయండి అన్నారట. మాకు వద్దు ప్రార్థన అన్నారట. ఎంత బాధ అండి అది. అసలు అక్కడ జరిగే పరిచర్య ఎందుకు ఆగిపోద్ది చెప్పండి? ఎందుకు ఆగిపోద్ది చెప్పమంటారా? ఎప్పుడైతే విశ్వాసుల జీవితాలు బాగోవో ఆగిపోద్ది అంతే. స్టార్టింగ్ అక్కడికే వచ్చాను నేను వాకింగ్ చెప్పడానికి, కానీ దేవుడు ఎందుకు నన్ను అక్కడ ఉంచలేదు. తర్వాత ఇంటింటికి తిరిగి పంపించారు, సంఘం ఏర్పాటు చేశారు ఆయన. కానీ అది అలాగే ఉండిపోయింది. ఆ పెట్టించుకునేవాడు చచ్చిపోగానే మళ్ళీ అక్కడ రాకుండా అయిపోయాడు ఆయనకి. ఎందుకు? ఎవరిని బట్టి చెప్పమంటారు? విశ్వాసులను బట్టి. అందుకే మన నామకార్థంగా ఉండకూడదు. అక్కడ నామకార్థులు ఉన్నారు. అప్పట్లోనే చెప్పాను నేను, వీళ్ళకి దేవుడి గురించి సరిగా అర్థం కదా, ఆచారాల్లో ఉన్నారు, వీళ్ళకి దూరంగా ఉండాలన్నప్పటికీ చాలామంది వెంటనే అలర్ట్ అయ్యారు, తప్పుకున్నారు వాళ్ళ ఉచ్చులో నుంచి. వాళ్ళకి ఇప్పుడు మందిరం లేకుండా పోయింది, భక్తి లేకుండా పోయింది. వాళ్ళ ఆచారాలు ఏం చేసుకోవడానికి? ఇప్పుడు సేవ నిలబడాలంటే సేవకుడు నిలబడాలి. అవునా కదా చెప్పండి? ఇప్పుడు సైట్ కొనేసాం, మట్టితో కప్పెడుతున్నాం. గుడ్ న్యూస్ కూడా చెప్పారు, ఇక మట్టి రాదని మీకని. ఇప్పుడు అంత కొనేసిన తర్వాత సేవకుడు చచ్చిపోయాడు అనుకోండి, ఏం చేసుకుంటారు? సేవకుడు చచ్చిపోతే ఏం చేస్తారండి? ఏం చేసుకోవాలి దాన్ని? సేవ కోసమే కదా కొంట. అంటే సేవ జరగాలంటే ఎవరు బతుకుండాలి? బతుకుండాలి. సేవకుడు ఎప్పుడు చచ్చిపోతాడు? సేవకుడు ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు తొలగించబడతాడు? సేవకుడు ఎప్పుడు లేకుండా పోతాడో తెలుసా మీకు? బైబిల్ చెబుతుంది, విశ్వాసులు స్థిరంగా లేనప్పుడు. మనం బ్రతికించుకోవాలి. బ్రతికించుకోలేక్కర్లేద్దా? బ్రతికించుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, ఆ టెలిఫోన్ స్తంభం మీద వైర్ కదిలిపోద్ది, కరెంట్ వైర్ కదిలిపోతే ఏమాగిపోద్ది? మన ఇంట్లోనూ మీటర్ ఆగిపోద్ది. మీటర్ ఆగిపోయిందంటే కరెంట్ ఏమున్నది మన ఇంటికి? కరెంట్ అంతా ఆగిపోయింది కాబట్టి మనకు బిల్లు కూడా ఏమవుద్ది? తక్కువ వస్తుంది. మరి ఉంచుకోవచ్చు కదా అలాగా. మరి నెల బిల్లు తగ్గుతుంది కదా. కంగారు అయిపోతాం, గడపట్టుకెళ్ళిపోతాం, కొట్టేస్తాం, పక్కలు కూడా వచ్చేస్తాం. మాది ఎందుకు కదిపేశారంటారు వాళ్ళు. తర్వాత కొట్టి రాకపోయేసరికి చేతులను పెట్టి గడ పక్కన పెట్టి అప్పుడు కరెంట్ ఆయనకి ఫోన్ చేస్తాం, మా ఇంట్లో కరెంట్ రావట్లేదు, అర్జెంటుగా చూడండి, అర్జెంటుగా అని. మళ్ళీ వచ్చేస్తాడు, గబగబ పూలెక్కుతాడు, అది కలిపేస్తాడు, తులవ పొలం ఇస్తాం, పట్టుకుపోతాడు. ఒక రోజు ఉండలేకపోయాం మనం, ఒక్కరోజు చీకట్లో ఉండలేకపోయాం. ఆ రోజు మనం చీకట్లో ఉంటే బిల్లు కూడా తగ్గుతుంది కదా. అలా అనుకోం మనం. మనకు అర్జెంటుగా కరెంటు కావాలి, మన ఇల్లు అంతా వెలుతురుతో నిండాలి కదండి. కరెంటు బిల్లు అయినా కడతాం కానీ కరెంట్ లేకపోతే ఒప్పుకోం. ఇప్పుడు చూడండి, మొన్న మధ్య మాకే 610 రూపాయలు వచ్చింది ఇక్కడ. 610, 200 వచ్చేది, 610 వచ్చింది. ఏం చేస్తాం? గట్టిగా అనుకోండి, అయితే మీటర్ తీసేస్తామంటారు వాళ్ళు.
మీరు ఎంత ఇచ్చినా బిల్లు మేము కట్టేస్తాం, కరెంట్ మాత్రం తీయకండి. అంతే కదండి, మనం అందరం అలా కట్టేసాం. మరి మీరు ఎంత బిల్లు ఇచ్చినా పర్లేదు కట్టేస్తాం, కానీ కరెంట్ మాత్రం తీయకండి. బిల్లు ఎంతైనా నెత్తి మీద వేసుకుంటాం, కానీ కరెంటు మాత్రం తీనివ్వం కదా. కాసేపు కరెంటు పోయి ఫ్యాన్ ఆగిపోతే ఏమనిపిస్తుంది మనకి? కరెంటు పోయింది ఎప్పుడు వస్తుందో. ఈ కరెంటు వల్ల లైట్లు వెలుగుతాయి, కానీ ఇదిగో బైబిల్ వాక్యం వల్ల మన జీవితాలు వెలుగుతాయి. మరి దీని విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం? లైన్ మీద ఫోన్ చేస్తున్నారా? కరెంట్ ఇంట్లో రాకపోతుంటేని ఇల్లేది? మీ దేహం ఏంట పవరు? వాక్యం. లైన్ మ్యాన్ ఎవరు? నేనే లైన్ మ్యాన్ని. నేనే లైన్ మ్యాన్. నాకు తులపాలు ఇస్తుంటారు కదా మీరు. నేనే. మీరు కనుక కరెంట్ ఆగిపోతే చెప్పండి, వెంటనే వచ్చి రిస్క్ చేస్తాను. అవసరమైతే ఒక్కొక్కసారి సాకు కొట్టి చచ్చిపోతుంటారు లైన్ మ్యాన్, తెలుసా మీకు? మొన్న ఎవరెక్కడ కరెంట్ ఇంట్లోకి రావట్లేదని ఎక్కిస్తే ఆ ఎదురింట బాబు పైనుంచి పడిపోయాడు. చాలా సీరియస్ అయిపోయింది. వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా? ఆ తల్లిదండ్రులు బాగు చేయించుకున్నారు. మొన్న వివాహం అయింది, దేవుని కృపను బట్టి ప్రార్థన చేశాం. అంటే విషయం రిస్క్ అయిపోద్ది ఒక్కొక్కసారి లైన్ మ్యాన్లకి. ఆ రిస్క్ అయినా భరిస్తాడు, కానీ కరెంట్ రావట్లేదంటే మాత్రం వచ్చేస్తాడు. మనకు వాక్యం అందకపోతే సేవకుడు అలాగే ఉండాలి. ఆ సేవకుని బ్రతికించుకోవాలి. ఎలాగా? మన స్థిరంగా ఉండి మన ఇంట్లో వెలుగుతుండడమే అతనికి కూడా ఆనందం కదా. అలాగే సేవకుడికి ఏం కావాలండి? మీరు ఆత్మీయంగా బ్రతకాలి, జారిపోకూడదు. జారిపోవడం ఎవరన్నా చేయగలరు, బ్రతకడం కష్టం. బ్రతికి చూపించండి, సేవకుని బ్రతికించండి, సేవను బ్రతికించండి. దేవునికి ఈ ప్రాంతమంతా కూడా ఆయనకి చెందే విధంగా మనం బ్రతకాలి. మొదట నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఒక పళ్ళు వ్యాపారం చేసుకున్నవాడిని చూశాను. ప్రత్యేకించి అమలాపురంలోనూ రోడ్డు పక్కన ఒకటి ఉంటుందండి, సత్యనారాయణ గారు ఎవరో అతని పేరు, పళ్ళు వ్యాపారి, పెద్ద పేరు ఆయనకి. 2 కొడుకులు ఉంటాడు. కొడుకు ఏం చేస్తాడో తెలుసండి, షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి యాప్లికేలు తుట్టవే సరిపోతాడు. బ్రతుకంతాను గుడ తీసుకుంటాడు, తెగ తుడిచేస్తాడండి. తుడిసి నిగనిగలాడేలా పేరుస్తాడండి. పాప మన వాళ్ళకి తెలీదు. పట్టుకొచ్చి గంపల్లో పెట్టి గిరరా తిరిగి అమ్ముకుని ఇంటికి వచ్చేస్తారు, కానీ అలా బాగా తుడిచి పెడుతుంటాడు. ఏం తుడుస్తున్నాడు? యాప్లికే తుడుస్తున్నాడు ఏంటో సరే ఆగి చూశాను నేను. ఎందుకు చేస్తున్నాడో తెలుసు, అలాగ ఆకర్షిస్తుంటుంది. ఆకర్షించేలా పెట్టాడు, ఇలా పెట్టాడు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఇలా చూస్తే కనపడుతుంటాయి. రేటు కూడా తక్కువే ఉండదండి, అందరికంటే ఎక్కువ అమ్ముతాడు అతను. కానీ ఏమవుతుందో తెలుసా, అయినా సరే వ్యాపారం అంతా డెవలప్ అవుతుంది. ఎందుకు తెలుసా? ఆకర్షిస్తున్నాయి. ఆకర్షించడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? తుడుస్తున్నాడు. మరి మనం కూడా మన బ్రతుకుని తుడుచుకోవాలి. అప్పుడు అనేకులను ఆకర్షించగలుగుతాం. అప్పుడు సంఘం వృద్ధి చెందుతుంది. సజీవుడని యేసు క్రీస్తు నిజముగా దేవుడని మన నోటితో చెప్పక్కర్లేదు, మన బ్రతుకులతో చెప్పొచ్చు. ఒక్కొక్కరు మారుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మన పల్లవరాజు గారు బాప్తిజం పొందారు. ఆ పెద్దనాన్నగారు వచ్చేదాకా మమ్మల్ని ఆపేసాడు అక్కడ. ఆయన ఎందుకు ఉండాలండి, ఆయన రానివ్వండి అని. సరే, ఇది ఆనందం. అది ఆయన బాప్తిజం పొంది మనకు ఆనందమైంది. మనకేనా? అక్కడ ఎంతోమంది తెలుసుకుంటున్నారు, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు దేవుని తెలుసుకుంటున్నారు. అలాగే మనలో ఎవరు మారినా దేవునిలోకి రావాలంటే మరి కొంతమంది మన బ్రతుకులు ఎలా ఉండాలో తెలుసా? దేవునికి తగినట్లు ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవునికి తగినట్లు ఉండాలి. మీరు దేవునిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు దేవునికి తగినట్లు ఉండాలి. దేవునికి తగినట్లు అంటే బూతులు మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చని బైబిల్ ఉంటే మాట్లాడండి, తప్పులేదు. మాట్లాడొద్దని ఉంటే మాట్లాడొచ్చా? మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే బైబిల్లో ఉంటే చేయొచ్చు, లేకపోతే చేయకూడదు. ఆ బైబిలే ప్రామాణికం మనకి, అర్థమైందా? బైబిల్లో లేకపోతే చేసామనుకోండి, దేవుణ్ణి అవమానపరుస్తాం, సేవకుడిని చంపుకుంటాం. సేవకుడు చచ్చేళ్ళని అనుకుంటారా? సేవకుడు చచ్చిపోతే గొర్రెలన్నీ క్రూర మృగాలు పట్టిపోతాయి. సాతాను అప్పుడు దాడి చేస్తాడు, తెలుసా మీకు? దావీదు గారు తన గొర్రెల మంద మీదకి సింహం ఎలుగుబంటి దాడికి వస్తే వాటితో ప్రాణానికి తెగించి పోరాడాడు, వాటిని కాపాడుకున్నాడు, అందుకే రాజు అయ్యాడు. అలాంటి పోరాటం కలిగిన సంఘంగా మనం ఉండాలి. ఏ ఒక్కరు జారిపోయినా ఒప్పుకోకూడదు. మనందరం బాధ్యులే, ప్రార్థించాలి. ఎవరైనా ఒకవేళ సోదరులు పడిపోతున్నారంటే నాకు తెలిసిన పని ఒకటే, ప్రార్థించడం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అంతే. దేవుడు మరలా కాపాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే నన్ను పిలిచింది ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ఆత్మలు సంపాదించుకోవడానికి. ఏ ఆత్మ కూడా
వెనక జారిపోతావు. ఎవరో తెలియక కొంతమంది ఇప్పటికి మనకు దూరం అయ్యారు. వాళ్ళు కూడా త్వరలోనే వస్తారు. దేవుడు రప్పిస్తారు. ఎవరిని విడిచిపెట్టడు ఆయన. దేవుని కొరకు బ్రతికే వారిగా మనం ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నా సరే మనల్ని బట్టి వారు రక్షణలోనికి రావాలి, వస్తారు. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. వెలుగుతున్న వారిలాగా ఉండాలి. వెలుగు సమస్తమైన చీకటిని ఖండిస్తుంది. ఆ వెలుగుతోనే దేవుడు మనల్ని వెలిగించారు. మనం ఎలా ఉండాలి మరి? ఏ సంబంధులుగా ఉండాలి? ఇప్పుడు మనం ఉంటున్నామా వెలుగు సంబంధులుగా? ఆలోచించండి. ఎలాగైనా బ్రతకొచ్చు అనడానికి మనకు హక్కు లేదు. ఇలాగే బ్రతకాలి అనే దాంట్లోకి మనం వచ్చాం. కాబట్టి అలానే బ్రతకడానికి ప్రయత్నిద్దాం. సాతానుని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. సాతాను మనలోనికి వస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. మన జీవితాలను పాడు చేస్తాడు. సాతాన్ని ఎదిరించాలి, వాడు మన వద్ద నుంచి పారిపోతాడు. ఏది దేవుని కార్యం, ఏది కాదు, ఆ విచక్షణ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుళ్ళలోకి వచ్చానన్నావు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పట్లేదా నీకు? చెప్తున్నారా? ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని హృదయంలో భావన కలుగుతుందా? మరి కలుగుతున్నప్పుడు ఎలా చేయగలుగుతున్నాం? అపవాది చోటిస్తే చేయగలుగుతాం. అనేక విషయాల్లో నిలబడాలి మనం, తప్పిపోకూడదు. తప్పిపోవడం ఎవరైనా తప్పిపోతారు. లోకంలో ఉన్నప్పుడు తప్పిపోలేదా? మళ్ళీ కొత్తగా తప్పిపోయేదే ఉంది ఇప్పుడు దేవుళ్ళలోనికి వచ్చి. కానీ ఇప్పుడు తప్పిపోవటం వల్ల ఆత్మ నశించిపోతుంది, దేవుడు బాధపడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుని కొరకు జీవిద్దాం. ఆయన మన కొరకు మన కొరకు జీవించలేదు ఆయన. అమ్మ అంటది, ఇక నా బ్రతుకు ఏముందండి, నేను బ్రతుకుతున్నానంటే నా బిడ్డల కోసమేనండి అంటది అమ్మ. నాన్న అదే అంటాడు, ముసలి నాన్న. నాకేముందండి, ఇంకా నా కొడుకుల కోసం, నా కూతుల కోసం కాకపోతే ఇంకెందుకంటే నా బ్రతుకు అంటాడు. మన అమ్మైనా నాన్నైనా చచ్చేదాకా మన కోసం బ్రతుకుతారేమో, కానీ మన రక్షకుడైన క్రీస్తు మనల్ని బ్రతికించడానికి చనిపోయాడు. మన అమ్మైనా నాన్నైనా మన కోసం బ్రతుకుతామంటారు. వాళ్ళు బ్రతకటం కాదు, ఆయన చచ్చిపోయాడు మన కోసం. ఆ మరణం మనం కదిలించాలి. మరలా ఆయన మనం సిలివేయకూడదు. అనేక విషయాల్లో స్థిరంగా ఉండాలి, తప్పిపోకూడదు. అర్థమైందా? చక్కగా ఒకప్పుడు ప్రతి విషయం నాతో మాట్లాడేదాను. నువ్వు అన్నయ్య ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు దూరం అయిపోయారు చాలామంది. అలా ఉండకూడదు. యవ్వనస్తులు మరీ ఎక్కువగా మరి దేవునితో ఉండాలి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. యవ్వన పిల్లలకి ప్రత్యేకించి 1 గంట క్లాస్ ఉంటుంది ప్రతిరోజు. మీ సమయం ఏంటో మీరు మాట్లాడుకుని మీరు వెళ్ళిపోకండి. యవ్వన పిల్లలు ఎవరు వెళ్ళిపోకండి, ఉండండి ఇక్కడ. మీతో మాట్లాడాలి. మనం ఒక మాట అనుకున్న తర్వాత ఎప్పుడు పెట్టుకుందాం, ఎవరింట్లో పెట్టుకుందాం, రోజుకు ఒక్కొక్కరింట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. యవ్వన పిల్లలకు ప్రత్యేకంగా ఒక తరగతి ఉంటుంది. కాబట్టి దానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. జీవితాలను కట్టుకుందాం. మనం అనేకులను ఆకర్షించే వారిగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసి కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభు.